పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో బ్రహ్మమే బ్రహ్మ సత్సంగం నడుపుకుంటాను. మనం అందరం నిమిత్త మాత్రం, ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. మరి బ్రహ్మం నడుపుకుంటా అంటే మరి మంద సత్సంగం అంటారే, చెప్పండి. మనదే సత్సంగం అంటే దేహాలు ఉన్నాయి కాబట్టి, దేహంలో ఉన్న దేహి ఉన్నాడు కాబట్టి మనందరూ ఏకాత్మ స్వరూపం అని తెలియబడుతుందా లేదా? మనందరిదేనే, మనందరం వాడే బ్రహ్మం, బ్రహ్మంలోనే మనం అని తెలుసుకున్నాం కాబట్టి పరిపూర్ణంగా పరమాత్మగా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. చక్కగా మనం ఉండగలుగుతున్నామా లేదా? మనందరూ ఏకాత్మస్వరూపం, ఉన్నదంతా నేనే నేనే నేను. అంటే నేనే అంటే దేహాలు కాదు, దేహాల్లో ఉన్న నేను, దేహం కూడా నేను. ఈ దేహం నేను ద్వారానే దేహాల్లో ఉన్న నేను తెలియబడ్డాను. మరి దేహంలో ఉన్న నేను లేకపోతే దేహంతో తెలియబడదు కదా. అంటే మనలో పరమాత్మ ఉండబట్టి పరమాత్మయే తెలుసుకుంటాం. దేహం కూడా బ్రహ్మమే. ముందు విడదీస్తాం, విడదీసేటికి మనసు లక్షణాలన్నీ పటాపంచడం అవుతాయి. నువ్వెవరో తెలిసాక దేని మీద ఉంటుంది చెప్పండి. తెలియక ముందు నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళు వీళ్ళు రోజు నువ్వు అనంతాను, చైతన్య స్వరూపాన్ని, నిరాకారాన్ని, నిర్గుణుడు, పరమాత్మ స్వరూపం అని తెలిసాక ఇంక దేని మీద ఉంటుందంటున్నాను. నీ భావనలన్నీ ఎలా ఉంటాయి, నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? అసలు నేను తెలియబడ్డాక అసలు నేనుతో ఉంటాం. కానీ ఇది కొన్ని సంవత్సరాలు ఉండి ఈ అసలు నేను లేకపోతే నేను లేదు. మరి ఈ పరికరం ఉండాలి అంటే మరి అసలు నేను ఉంటేనే కదా ఈ పరికరం ఉంటుంది. తెలియబడ్డాను, ఈ పరికరం ద్వారా తెలియబడ్డాను. ఇది మరి దేహం లేకపోతే ఎలా తెలుస్తుంది నిరాకారానికి? అందువల్లనే అన్ని నేనులు ఒక్కటే, నేనే అంతా అంటాను. కారణం నేనే అంతా అంటే ఏంటి? పరమాత్మయే అందరిలో అంతటా వ్యాపించు, అందరూ అదే కదా. మరి ఇలా తేజోమయంగా ఖాళీ వచ్చేసింది కదా, మరి వచ్చింది కదా చిన్నప్పుడే స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి. అంతే అలాగా తేజోమయంగా అంతే అలా ఉంటాం. అలవాటైంది కాబట్టి ఎవరైనా మనమే, మనం తప్ప రెండోది లేదని తెలుసుకుంటాం. ఏదో విషయాలప్పుడు మరి వ్యవహారంలో తప్పక మాట్లాడతామే, కానీ అసలు భాషే లేదు, మాటే లేదు, మనోమౌనమే. చిన్ననాటి నుంచి కూడా మనోమౌనంలోంచే మాట్లాడవలసి వస్తుంది. వ్యవహారికంగా దేహాలు మరి దేహంతో ఉన్నవారు ఈ దేహం నిజం అనుకుంటున్నారు కదా. వారి గురించేమో ఈ సబ్జెక్ట్ ఇలా బ్రహ్మం చెప్తుంది ఈ దేహంతో.
నాకెందుకు, మీకెందుకు, మనకెందుకు, ఉన్నదంతా బ్రహ్మం బ్రహ్మం, బ్రహ్మాత్మనం బ్రహ్మాత్మనం బ్రహ్మ. మనకి ఏం కావాలరా? ఏది కావాలి? ఉన్నదంతా సృష్టి స్థితి లయాలు పరమాత్మయే. పరమాత్మయే మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. వాడే నేను, నేనే వాడు, నేనే నీవు, నీవే నేను. అంతే కదా. మన అందరం ఏకాత్మ. అలా హాయిగా ధ్యానాలు చేసుకోండి కుదిరినప్పుడు, కుదరలేనప్పుడు ధ్యాసలో ఉండండి. అదే మన అందరి యొక్క ఉద్దేశం. మనం అందరం కూడా అనాథులు, అంటే ఆనాడించి ఉన్నాం. అనాది సనాతనం, సనాతనం సనాతులం, అనాథులం. సృష్టి యావత్తు తానే ఉండగా విడిగా ఏముందని అనేక జన్మలు ఎత్తొచ్చినా మళ్ళీ ఈ టాపిక్ తప్పదు. అదేదో ఇప్పుడే ఇక్కడే అన్నీ మనకు కలిగి ఉన్నాయి చక్కగా. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మనం ఎవరైనా ఉన్నా లేకపోయినా సుకృతి ఉంటే అందుతుంది. ఎవరికైనా నారోజు ఈరోజుడా ప్రతి జీవికి మనం వెళ్ళిపోతున్నామా? భగవంతుడే కదా చేస్తున్నాడు, మనకెందుకు అని, మనకెందుకు, ఆయన పని ఆయన చేస్తున్నాడు కదా అని మరి ఊరుకుంటామా? చెప్పండి. అంతో ఎంతో చూస్తాం. అది ఎలాగా? మన ద్వారా చేయించినప్పుడు మనం ద్వారా చేయించడం, ఎవరి ద్వారా ఎలా చేయించాలో అలా చేయించాలి. అన్ని జీవులకి ఆయనే కదా ఆధారం. మనం మానవ జీవులు మనకే ఆధారం, అందరికీ ఆధారం. అంటే కొద్ది పోస్ట్ పెద్దది. మనం మానవ జన్మ అనేది మరి ఎన్నో జన్మలు ఎత్తేనే కంటారు. రెండు, ఈ జన్మలో పరమాత్మను తెలుసుకోవటం ఇంకా ఎంతటి అదృష్టం, ఎంతటి భాగ్యం మనకు కలిగింది. భావంలోనే భాగ్యం. ఎంతటి భావన ఉన్నదంతా నేనే 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 అంటే ఆ నేనులో ఎంత మనకు తెలియబడుతుంది, రిలాక్స్ అయ్యింది. అసలు నేనుతో ఉండబట్టే కదా మిగిలిన గొడవలు, ఈ దేహం నేను గొడవలు ఏదో అలా అలా. అంతేకాని మరి ఎలవేళ్ళ ఉండి అసలు నేనే నేను తెలుసుకున్నాక, ఇది మార్పు చెందేది అని తెలుసుకున్నాక దీని మీద అంత పెట్టం. అస్మాను హాయిగా ఆ బ్రహ్మీ స్థితిలోనే ఉంటున్నాం. అందు గురించి అందరం యోగులమే, మహానుభావులమే, పండితులమే. యోగ్యత మన అందరికీ ఉంది. ఎందువల్ల నీలో నాలో అందరిలో ఒకే స్వరూపం. మనం అందరూ ఒకే ఆత్మస్వరూపం. ఆత్మన్న బ్రహ్మన్న చైతన్యం అవతారం ఉన్న ఏదైనా ఏదో మనలో ఒకటి, దానికే అనేకం పేరు. దాని ఆధారంతో ఇంద్రియాలన్నీ జరుపుకుంటాం. నేను ఎవరిని? పరిపూర్ణ స్వరూపాన్ని, పరమాత్మని, అండ పిండ బ్రహ్మాండంతా వ్యాపించింది. నేను లేని చోటి ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది చూడండి. పరమాత్మే నేను. ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మగా ఉంటున్నామా లేదా? అంటే కొన్ని పేర్లు అంటే చూస్తున్నాం, కొన్ని పేర్లు చెప్పట్లేదు. కానీ మనం అందరం కూడా ఒక్కటే అని తెలుసా? తెలుసు. ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పలేదు ఏమనుకోకుండా. అన్ని పేర్లు మనమే, అన్ని రూపాలు మనం, అంతగా మనమే. పరమాత్మయే నేను తప్పలేండి. వాడుకలో ఉన్న వాళ్ళని పేర్లు చెబుతున్నానని మిగిలిన వాళ్ళు చెప్పలేదు ఏ విధంగా భావించదు. అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
కథలో ఉన్నాడు మరి కాశీ శ్రీశైలాన్ని కృష్ణరాజు గారు, మరి రాజుల కొత్తూరని మరి కృష్ణన్న యాక్టర్. అంటే ఎవరు ఎక్కడున్నా వాళ్ళ పేర్లు చెప్పలేదు. అమ్మ తలంపులో లేవు అనుకోవద్దు. మనం అందరం ఒకటే తణుకులో మరి శ్రీరామచంద్రమూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు, అసలు ప్రతి ఊర్లోని ఎవరు లేదు చెప్పండి. మన సత్సంగులు అన్ని చోట్ల ఉన్నారు, అందరిలోనే ఉన్నారు, అంతటా ఉన్నారు. నాలో నీలో సర్వం వ్యాపించున్న అనంతులుగా ఉన్నాం. మనం ఉన్నదంతా మనమే 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 మనం తప్పరండి. మరి ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? హాయిగా ఉండాలి. మరి హాయిగా ఉండాలి అంటే అసలు నేను తెలిసాకనే హాయిగా ఉండదు. అసలు నేనంటే ఏంటి? బ్రహ్మ. ఇదిగో ఈ అంతటా ఉంది పరిపూర్ణంగానే. పరిపూర్ణం రా, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఈ అనంతం, ఈ అనంతే మనలో ఉంది, అందరిలోనే ఉంది. సృష్టి యావత్తు ఉంది కాబట్టి ఆయన ఆటలో అదే చెప్పుకున్నాం. ఆట బొమ్మలు మనస్సు కీళ్ళు. మరి తెలియబడుతుందా లేదా? ఉన్నది ఎవరు? అనంతంగా అనంత చైతన్యం. నువ్వెవరు? నేనే. నేనెవరు? నేనే నువ్వు, నువ్వే పరమాత్మయే. మరి ఎవరిని వేరుగా చూడను, తానుగానే చూస్తాం, తనతో తానుగానే ఉంటాం. ఉన్నదంతా నేనే నేనే నేనే. అలా విశాలత్వం, అసలు ఆ కాంతితో ఆ విశాలత్వం వచ్చాక మరి చిన్ననాటి నుంచి కూడా వేరువేరుగా మాట్లాడవలసి వచ్చి అని జ్ఞాపకం ఉంచుకుని కల్లోలాగా, కల్లోంచి మేల్కొన్నాక ఎలాగో వివేక వైరాగ్యాలని మరి ఉపయోగించుకుంటా దేహ వ్యవహారాలు జరుపుకుంటాం. ఈ వ్యవహారం దేంట్లో ఉంది? బ్రహ్మలో ఉంది. నువ్వు ఎక్కడున్నావు? బ్రహ్మలో. పంచభూతాలు మరి ఆటలోని సృష్టించారు. పంచభూతాలకి ఆధారం పరమాత్మ కదా. మనందరినీ పంచభూతాలతో సృష్టింపజేశారు. అవన్నీ ఆధారం సృష్టి బ్రహ్మంలో ఉందే కదా, స్థితి బ్రహ్మంలో ఉంది కదా, లయం బ్రహ్మంలో. పోస్టులు అందరూ పోస్టులు, ఉన్నదంతా మనమే మనమే. మన ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మయే అన్న ఆలోచనతోటే ఉండదు. ఏ భావన చెప్పండి, నువ్వు ఏ భావన తీసుకుంటే నీకు ఆ భావనే తెలియదు. యద్భావం తద్భావం. నేనే 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 నేను, మీరు వేరు నేను వేరు అన్నాక ఆ భావన ఉందా? మనం అందరం ఒక్కటే ఒక్కటే అనంతంగానే చూస్తాం. కుదిరినప్పుడు ఈ వ్యవహారంలో కొద్దిమంది తగులుతాం, ఆ కొద్దిమందితోటి బ్రతికేస్తాం. కానీ మనం అందరం ఒక్కటే అని తెలుసు కాబట్టి పరమాత్మే నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించున్నాం. జన్మమరణ దుఃఖ ప్రవాహం తెలియని వారికి, అసలు నేను తెలియని వారికి తప్పదు. అయినా మళ్ళీ అసహనంతో ఉండవలసింది. అది ఈ యొక్క మనకు లక్కీ ఈ జన్మలో మన అదృష్టవంతులం కాబట్టి మనకి ఈ జన్మలో ఈ అవకాశం కుదిరింది కాబట్టి మానవ జీవిగా వచ్చాం. చక్కటి ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నాం.
ఈ హాయిని, ఈ అనంతత్వం, ఈ అనంతత్వాన్ని, ఈ హాయిని ఎవరిస్తారు? తనలో తానుగా, తనతో తానుగా ఉంటుంది తప్ప ఇంకేం కావాలి? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్పలేను, నేను తప్పలేను. అలా హాయిగా ఉండటమే, హాయి ఉన్నంతకాలం అలా ఉండటమే. ఈ 2 గంటలు బ్రహ్మ ఎలాగా మాట్లాడుకుంటాం, మళ్ళీ నాకెందుకు? ఏ పనైనా బ్రహ్మం ఉంది, ఏ వాక్కైనా బ్రహ్మం ఉంది, ఏ చూపైనా బ్రహ్మం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ బొమ్మలాటలు ఉన్నారు. క్రికెట్ కాదులే కాదు, జంతువులే కాదు, పక్షులే కాదు, సో ప్రతి జీవి పరమాత్మ. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. ఎటు చూసినా ఆనందం, ఆనందం. కన్ను మూస్తే ఆనందం, కన్ను తెరిస్తే ఆనందం. కన్ను తెరిస్తే ఈ అనంతం, కన్ను మూస్తే ఈ అనంతం. బయట లోపల ఉన్నదంతా తానే, తాను తప్ప రెండోది లేదు. అలా ఉండటమే, అలా ఉండటమే. హాయ్ హాయ్ ఎవరిస్తారమ్మా? నీ గురించి నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీలోనే అంతా ఉందని. ఈ పాటలు, పద్యాలు, వాక్యాలు, మరి మహాత్ములు, మునులు, మరి అన్ని దేవుళ్ళు, దేవతలు, గ్రహాలు, సృష్టి యావత్తు కూడా ప్రతి జీవికి వందనంతో ఉంటుంది. ఎందువల్ల అంతా తానే, తాను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే, 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 నేనే. నేను కాంది ఏదైనా ఉందా చెప్పండి? ఈ పెన్ను నేనే, ఈ పుస్తకం నేనే, నువ్వెవరు? నేనే, నేనెవరు? నువ్వే. ల్యాప్టాప్ నేనే, సోఫా నేనే, అది నేనే, ఇది నేనే వాడుకుంటున్నాను. ఈ టీవీ నేనే, ఆ కర్ర నేనే, ఆ కుర్చీ నేనే, ఆ ఇల్లు నేనే, ఆ గదులు నేనే, గదుల్లో ఉన్న సామాన్లు నేనే. ఈ నేనులోనే ఉన్నాయా లేదా? ఈ నేనులోనే సృష్టించడం లేదు. ఈ పరిసరాలన్నీ ఎక్కడి అమ్మా? ఈ నేనులోనే ఉన్నాయా లేదా? నేనుగా ఉన్నానా లేదా? మన ఆలోచన విధానం అంతా అలాగా మొత్తంగా నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం. చిన్నప్పటి నుంచి నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని అనుకుంది. మరి ఎప్పుడు బట్టి పెట్టానో నాకు తెలియదు. నేను ఎవరిని? పరమాత్మ. మీరెవరో? పరమాత్మ. అందరం పరమాత్మ స్వరూపమే. దీంట్లోనే అన్నీ ఉన్నాయరా. దీంట్లోనే వ్యవహారం ఉంది, దీంట్లోనే పుట్టుక మరణం ఉంది. పుట్టుక సావు కూడా రెండు. దేహాలకే కానీ దేనికి లేదు కదా. పరమాత్మే పరిపూర్ణమైన అనంత చైతన్య స్వరూపం. మనం అందరూ పరిపూర్ణం. మరి పంచభూతాలు దీంట్లో, పంచభూతాల్లో కదా అవి ఎక్కడున్నాయి? దీంట్లోనే. బ్రహ్మం ఎక్కడుంది? బ్రహ్మం బ్రహ్మంగా ఉంటుంది. ఇదే ముక్తి, జీవన్ముక్తి. ఎంతో మనకి కష్టం అని తెలియని వారు అనుకుంటారు. ఇంతకన్నా ఈజీ ఇంకోట్లేదు. నువ్వే, 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 నేనే, 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 నేనే నువ్వు, నువ్వే నేను. నాకు వచ్చింది కదా వాక్యం. నేనే నువ్వు, నువ్వే నేను. ఈ అంతటా నిండిన అనంతంలోంచే కదా, మరి ఆ యొక్క చైతన్యంలోంచే కదా ఈ వాక్యాలు కూడా వచ్చినాయి. ఆ ధ్యానంలోనే కదా. స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి ఇలా ఖాళీ వచ్చింది, అలా తేజోమయంగా. మరి దీంట్లోంచే కదా నేనే నీవు, నీవే నేను.
ఏం వాక్యం అంటున్నాను. సినిమాలు చుట్టం అలవాటుని. సినిమాలో నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టు ఉందని ఇది కాదు. ఓ ఈ మనసుకి మరి చిన్నాళ్ళ నుంచి వచ్చినాయి. అంతే. దేవుడి సినిమాలే చూసుకోను. ఆ చక్రధారులు అయ్యి ఎన్టీఆర్ నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఆ విశ్వరూపం అవన్నీ దేవుడి సినిమాలు చూసుకుంటున్నారు. అలా భారత భాగవత రామాయణాలు పౌరాణికులు ఎలా చూపించారు, కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మహానుభావులు. అందరికీ నమస్కారం. అలా వారు నటించి మనకి యథార్థాన్ని తెలియజేసి అందరూ చదవలేమని మరి ప్రతీది భక్త కన్నప్పే కాదు, అసలు పాండురంగుడి మహత్యమే కాదు, అసలు ప్రతీది కూడా మనకి అలా చూపించారు, అలా రచించారు. అంటే శాస్త్రంలో మనకి తేట తెల్లంగా పాటల రూపంగా పద్యాల రూపంగా మహానుభావులు అందరూ మహానుభావులు. ఆరు వీరు మనకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఉన్నదంతా మనమే 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 మనమే. అందరం ఒక్కటే 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 అందరూ ఏకాత్మస్వరూపం. అనంతత్వంతో ఉండగలుగుతున్నాం. సృష్టి యావత్కే నమస్కారం. మీరు సత్సంగులు కాదని ఏదైనా ఉందా? మనం అందరూ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఈ అనంతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో 24 గంటల కాలానికి కానీ నీకుందా? కాలానికే ఈ పండుగలు ఇవన్నీ వ్యవహారాలు ఇవన్నీ కూడా కాలానికి పోయి కాలకాలాయన మహా అంతా బ్రహ్మలో ఉంది. సృష్టి అంతా బ్రహ్మలో ఉంది. అందు గురించి ఏది మాట్లాడినా బ్రహ్మలో ఉంది. వ్యవహార భాషలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది బ్రహ్మం. నీ జీవన విధానం బ్రహ్మం ఉంది. ఈ దేహం జీవన విధానం బ్రహ్మం. అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం అంటే తెలియబడుతుందని. ఏ వాక్ వచ్చినా బ్రహ్మ వాక్కే. ఎప్పుడైనా చూడండి, మాట్లాడిందా బ్రహ్మంగా వాక్ జీవన విధానానికి పనికొస్తుంది, జీవన్ముక్తికి పనికొస్తుంది. జీవన్ముక్తి అందరం జీవన్ముక్తులు, విదేహముక్తులు. ఆట కోసం వచ్చాం. ఈ ఆటలోనే ఈ పాత్రలోనే ఏ పాత్ర ఎప్పుడు ఎలా నిర్వహించాలి అన్న జీవన విధానంలోని చేయగలుగుతున్నాం కదా. పరమాత్మ ఉండబట్టే కదా ఈ పాత్రలన్నీ మరి నడుస్తున్నాయి. ఏ ఆధారంతో నువ్వు మాట్లాడుతున్నావు? అనంతుడు ఉండబట్టి వాక్వచ్చు, అనంతుడే ఉండబట్టి కళ్ళతో చూపగలదు, అనంతుడు ఉండబట్టి శ్వాస, అనంతుడు ఉండబట్టి చెప్పు. ఈ యొక్క నాలుగే లేకపోతే వాక్యం ఎలా వస్తుంది? సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, మరి విఘ్నాలు లేకుండా మరి బ్రహ్మ విఘ్నేశ్వర, బ్రహ్మ లక్ష్మీదేవి, బ్రహ్మ సరస్వదేవి, ప్రతి బ్రహ్మ వెంకటేశ్వరం, ప్రతి ఒక్కరి అవతారానికి బ్రహ్మం పెట్టేసి అలాగే మిమ్మల్ని అందరినీ బ్రహ్మాలు 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 అమ్మలో బ్రహ్మాలు బ్రహ్మాలు అంటారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మం అమ్మ. మీరు మీ పేర్లకు ముందు బ్రహ్మం పెట్టుకోండి. అందరూ బ్రహ్మాలు. అప్పుడు ఇంక తప్పు ఎలా చేస్తాం చెప్పండి? మీరు బ్రహ్మం అమ్మ అన్నారు, మరి బ్రహ్మం చూస్తుంటే బ్రహ్మం అమ్మ అంటున్నారు. మరి తప్పు చేయగలమా? బ్రహ్మాన్ని మీరు పెట్టారు కదా, తప్పు చేయగలమా? ఆలోచించు. ప్రతి ఒక్కరూ కూడా అయి ఉన్నాము. మనం అందరూ బ్రహ్మస్వరూపమే. బ్రహ్మం పెట్టుకోండి మీ పేరుకి. ఎవరో పిలవక్కలేదు, మీరే పిలుచుకోండి. ఎంత రిలాక్స్ అవుతుంది. ఇంటి పేర్లు పెట్టి పిలిచి మేం గొప్ప మా కులం మా
ఏంటి గోత్రాలు, మేము ఆడవాళ్ళు, మేము మగవాళ్ళు, ఇయ్యా అవన్నీ అహంతో కూడింది. అహం బ్రహ్మాస్మి, అహం అంటే పరమాత్మయే తెలుసుకున్నప్పుడు. లేకపోతే గేర్లో గొప్పలు దేనికి ఆపాదించి నేను అంత ఉన్నదాన్ని, నేను ఎంత అందం, నేను ఎంత చదివాను, అహం అహం దీనికి ఆపాదింతే తినాక. మరి చెప్పండి, మనం దేనికి ఆపాదించాలి? అహం అంటే నేను బ్రహ్మాస్మి అయి ఉన్నాను, బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమును అయి ఉన్నాను. కూర్చుని తెలుసు, నేను బ్రహ్మమునై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అయి ఉన్నాను, అయి ఉన్నాను. మంచిది. వంటింట్లో బట్టలు పెట్టిన కూర్చేసుకుని కుర్చీలు తెచ్చుకుని నేను అయి ఉన్నాను. అయి ఉన్నానా లేదా? మీ పేరు సావిత్రి, బ్రహ్మ సావిత్రి. బ్రహ్మ మీ పేరు? అదే మీ అక్క పేరు ఏంటమ్మా? భాస్కరం. పేరు గుర్తులేదు, మనిషి గుర్తుంది. మన అందరం సత్సంగులు కదా. మీకు నమస్కారం. మీలో ఉన్న భగవంతుడికి, మీలో భగవంతుడు, నాలో భగవంతుడు, అందరిలో భగవంతుడు, అంతటా భగవంతుడు. బ్రహ్మం రవీంద్ర, బ్రహ్మం ఇదిగో ముందు బ్రహ్మం పెట్టుకోవాలి. బ్రహ్మం తనుజ, బ్రహ్మం కృష్ణదాస్ గారు, బ్రహ్మం పెట్టుకోవాలి. మీ పేర్లు పెట్టుకోండి, అందరూ అలా కూర్చో. అంతా కూడానమ్మా బ్రహ్మం పెట్టుకోవాలి. అర్థమైందా? మరి బ్రహ్మం పెట్టుకుంటేనే కానీ మీకు ఒక్కటరా. ఇది ఎలా ఉందంటే దాగుడు మొత్తంలో ఉంది. మనిషిని చూస్తే మూతి కట్టు, దోళకి కట్టి మనం అందరూ దూడమే. దూడ వేరు, నేను వేరు, నువ్వు వేరు కాదు కదా. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మస్వరూపుడు. అందరూ కూడా అందరూ ఒక్క కారులో ఎలా వచ్చారు ఎంతమంది? ఒకళ్ళు ఒకరు కూర్చున్నారా? రవీంద్ర వాళ్ళు అనుకోని కూర్చున్నారు. మీ ఆవిడ వంటలా? మీ ఆవిడ వంటలో అక్కోళ్ళు, చెల్లుల్లో అక్క, లేకపోతే ఒక్క కారులో ఎలా రాగలరు? ఏమన్నా ఇలా దగ్గరగా కూర్చుని కనిపిస్తున్నారా? తలుపు వేయాలము, తలుపు గడేసి వచ్చిన వాళ్ళకి అక్కడే కూర్చోండి. పద్మ వచ్చిన వాళ్ళకి అలా తీస్తాం. ఆ లైటింగ్ మా రవీంద్ర గారు, కృష్ణదాస్ గారు తెల్లగా కనిపించాలి. ఈ లైటింగ్, ఈ లైట్ అయింది ఇక్కడ, అక్కడ ఇక్కడ ఫ్యాన్ అయింది. మీరు ఇందాక అనుకుంటుంది హ్యాపీగా ఇలా. వీళ్ళు మంద కాదు, మా అబ్బాయి గారు. అన్నీ మనే కాదు అనుకోబట్టి ఎంత రిలాక్స్గా ఉంటాం. వై నువ్వు మీ కన్నం దగ్గర కూర్చో, మీరు మీ కూతురు దగ్గరికి కూర్చోండి. అందరూ కనిపిస్తున్నారా? ఫోటో కనిపిస్తుందా? కొద్ది వద్ద కూర్చొని మీ అత్తగారు గారు, అత్తగారికి ఇంకా పొంగే పొంగు చక్కగా ఉంది. ఫోటో బాగుందా? ఫోటో బాగుందా? దగ్గర కూర్చోండి, దగ్గర కూర్చోండి. మీ మేనల్దే కదా, అల్లుడే కదా. సరిపోయిందా పిల్లమ్మ? ఫోటో తీసి అదే ఏంటంటారు, రామకృష్ణ పంపు మూతులతో ఫోటో తీసింది. అక్కడే కూర్చో పద్మ. అందరూ కనిపిస్తున్నారా? వెనక కూర్చోండి, కొంచెం మీ అత్తగారు వెనకైనా కూర్చో.
కనిపిస్తున్నారా? డాడీ ఫోన్ రామకృష్ణ అందరు ఫోటో పెట్టేస్తారు. అలాగా అందరూ కనిపిస్తున్నారా? అమ్మలో కూర్చుని ఉందా? కూర్చో, దగ్గర కూర్చో. అందరూ గ్రూప్ ఫోటో దగ్గర కూర్చోండి. నువ్వు దగ్గర రావే సూర్య, కూర్చోండి. పంపాయి ఈ ఫోటోలు పెట్టమని. ఇందులో తీసి పెట్టినమ్మా. నాకేం దొరుకుతుందమ్మా? మీకు ఎమ్మెల్యేలు అంత కష్టపడి అంత ఎమ్మెల్యేలు క్యారేజీలు పెట్టి రాజులంక నుంచి పంపారా లేదా? నర్సరాన్ని కూడా చదివించారు కదా. అంత కష్టపడి చదివితే నాకు తెలుస్తుందా? అమ్మ కొంచెం ఇలా ఉంది. ముద్దేనా? ముద్దు తీసామంటాడు, తిడతాడు. అది ఈ మీదే. కానీ అందరినీ మర్చిపోతాను. కానీ అందరూ అలా భలే నిజంగా ఎవరిని చూసాను, దీన్ని చూసాను కదా, కలవలాగా తప్పని గుర్తొచ్చింది. అందరూ వస్తున్నారు అంటే ఎప్పుడు ఎవరిని నెప్తూ ఉంచుకోకపోయినా పరమాత్మ తక్కువని కలవలాగా చెప్పేస్తాడా లేదు. ఇప్పుడు ఒక ఫోటో తీయమని చెప్పేస్తాడు. ఒకటేమో దొంగ తీయాలి. వచ్చిందా? దొంగ తీయాలి. రాకృష్ణ అక్కడ ఉంటుంది. దొంగ తీయాలని కూడా తీయే. నేను మర్చిపోయి మాట్లాడేస్తాను కళ్ళు మూసుకుని. చూడు దొంగ ధ్యానమైన అలా ఉండిపోగల. ఎందుకంటే 24 గంటలు అదే ఉన్నాను కదా, అలా హాయిగా. ఎవరు మనం అది పెట్టు, ఒక్కొక్కరికి పెట్టు. మన రాజా రవీంద్ర గారు పెద్ద మనిషి గారు, అసలే తాతయ్య గారు అయ్యారు. ముందు తాతయ్య గారు, ఆ తర్వాత మీ అప్ప, ఆ తర్వాత మీ తోడులు, ఆ తర్వాతే ఇప్పుడు ఏం పేరు చెప్పారు? ఓహో, చెవులో కూడా పెట్టుకోవాలా? మరి నేను రోజు చెవులో పెట్టుకోవట్లేదు. ఏమే చెవులో పెట్టుకోవట్లేదు? అసలు నేను మీ ఎవరికి చెవుల్లో పెట్టలేదు కదా ఇంకా ఎన్నాళ్ళునా. నీ మాట నీకే మామూలుగా పెట్టుకోవటం గురించి ఊరికేనా? రామకృష్ణ బాబాయ్ రామకృష్ణని ఖాళీగా ఉంటే రమ్మని చెప్పు. నా దాంట్లో ఉంటుంది రామకృష్ణ. ఖాళీగా ఉంటే రమ్మని ఒక్కొక్కరికేనే. ఎప్పుడో తేటకుంటలోనే శృతి పెళ్ళికి హర్ష, మరి వీళ్ళు పెళ్ళినప్పుడే కానీ మరి ఇప్పుడు రాను కదా అని అప్పుడు మీ అందరితోటి మాట్లాడిందాం అనుకుంటున్నాను. రామకృష్ణ ఉన్నాడే మరి ఆడైతే బాగా చేస్తాడు. మాట్లాడరా రవీంద్ర, దగ్గరికంటే పెట్టు టీపా దగ్గరికంటే. నీ కొడుకు మీ అమ్మకి అప్పు చెప్పేసి కుర్చీ తెచ్చుకో, కుర్చీ తెచ్చుకో. మీకు వాళ్ళు వచ్చేస్తాను వచ్చేస్తున్నారు. ఎనగొడితే సరే. ఏమే అత్త కూడా అందరూ బెమ్మ అయిపోతే వంట ఎవరు వండుతారమ్మా? మీ ఆయన వండుతాడా? మీ మొగుడు వండుతాడా? మీ మామగారు మీ ఆయన వండాలి. లేక అలాగా ఆ కుర్చీలు లాక్కొని పర్వాలేదు. కింద కూర్చుంటారా? ఏమే అదే మరి అసలు పంపలో జ్ఞానానికి. ఏమే నువ్వు సాపుకుంటావా? సాపు. మీ ఆయన ఇంకా కుటుంబాలే కుటుంబాలు.
ఎందుకు మనం ఎంత సరదాగా ఉంటున్నాం చెప్పండి. ఉన్నదంతా మనమే, ఉన్నదంతా మనం తప్ప రెండోది. ఒక్కొక్కళ్ళు మీరు తేటకుంటలో ఎలాగైతే 50 మంది 20 మంది 30 మంది మీ చుట్టాలందరూ ఎలాగో అలాగే మొత్తం అందరూ. ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా తెలియబడ్డాక అంతే కదా. ఇంకా తెలియక ముందు నువ్వేరు నేను వేరు. నేను గురుగారిని నువ్వు శిష్యులు అనేవారు. తెలిసాక నువ్వే నేను నేనేను. అందరినీ ఒకేలా ప్రేమించగలుగుతున్నా లేదు. ఒకే ఆధ్యాత్మిక ప్రేమ. అవునా కదా? ప్రేమ వేరుగా ఉంటుందా? ఒక్కలాగే ఉంటుంది కదా ప్రేమ అంటేనే. దానికి ఏదైనా వేరు ఉంటుందా? ఉన్నదంతా దాంట్లో చేసి రమ్మన్నాను. అలాగా ఉన్నది నేనే, నేను తప్ప రెండోది ఉందా? ఏమే నీకేమనుకుంటుందే బెమో మా బుజ్జి కలము అలా ఎదుర్కొన్న కూర్చు, వాళ్ళ దగ్గర కూర్చు, వాళ్ళ దగ్గర కూర్చో. అందరికీ నువ్వు పిల్లవే, వయసు పిల్ల. ఏం నచ్చిందా? హ్యాపీగా ఉందా? ఇప్పుడు నుంచి హ్యాపీలే. ఏమే పాప ముసలి తెలియక సచ్చేసరి ఆఖరిని వచ్చారు. అయినా 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు ఉంటారు. అందు గురించి చిన్ననాటి నుంచి కట్టెత్తి వ్యవహారం కూడా ఈజీగా లేదమే. ఇప్పుడు వంట ఉన్నా కష్టం అనిపింటుందా? మీ అత్తగారు నువ్వు వేరే ఏదైనా ఉందా? సొంతోళ్ళం. ఎందుకంటే అందరిలోనే భ్రమే కదా. అత్తోళ్ళు పుట్టిల్లోనే ఏదైనా ఉంటుందా? మరి ఏంటి వీడియో కాల్ ఆడికి ఎరా తేకుండా నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ రూమ్ లో ఒకసారి ఈడొకటి దొరికాడు కదా మనకి. ఆడాడో బెమ్మం, నువ్వెవరో బెమ్మం, నేనెవరో బెమ్మం. వైకుంఠం ఎక్కడుంది? వైకుంఠం ఎక్కడుంది? కైలాసం ఎక్కడుంది? కైలాసం ఎక్కడుంది? వైకుంఠం ఎక్కడుంది? మనలో ఉన్నాయి మానేసి ఎక్కడో ఎప్పుడో వైకుంఠానికి వెళ్తావా? ఎప్పుడో చెప్పు. ఎప్పుడో వైకుంఠానికి, ఎప్పుడో కైలాసానికి వెళ్తావా? ఇంకే వేసేంటారు. మన పద్మాన్ని ఎడదు కదా మీరు వచ్చి. మరి ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా? అన్నీ ఎక్కడున్నాయి చెప్పు. మనలో. మరి మనలో ఉన్నదాన్ని మనం తెలుసుకుని మన భావన అంతా పరమాత్మే అన్న భావంతో ఉండాలా? అన్నీ మనమే కదా. మనం తప్ప రెండోది ఉందా? మనం తప్ప రెండోది ఉందా? ఉన్నదంతా మనం. మనలోనే అన్ని సృష్టి స్థితి లయాలు. ఇప్పుడు ఎలా కూర్చున్నాం? ఇదంతా ఒకే ఇంట్లో కూర్చున్నామా లేదా? అంటే మనలో ఉందే కదా. మనలో అన్ని అవయవాలు ఉన్నాయి, మనలో ఉందే కదా. అసలు మనం ఎవరో ముందు మన ప్రశ్న, మనం ఎవరో? పరమాత్మ. నేను వేరు మీరు వేరు అనుకోకే కదా. ఎవరిని చూసినా నేనే అన్న భావంతో ఎంత ఎంజాయ్గా ఉంటున్నా. మీ గుణాలు నాకు ఎత్తు, మీ నామాలు నాకు ఎత్తు, మీ రూపాలు నాకు ఎత్తు. నా రూపం నా నామం నా గుణమే నాకు కానప్పుడు మీ గుణాలు మీ నామాలు మీ రూపాలు నాకు కావాలా? మనం అందరూ ఏకాత్మస్తులు. అవునా కదా? ఉన్నదంతా మనమే మనమే మనమే. మనం తప్ప వేరుగా ఏముందని ప్రతి జీవి మనమే. ప్రతి జీవిలో ఉంది పరమాత్మే కదా. మరి విడిగా ఏముందరా? సృష్టి నిండి నిబిడీకృతంగా ఉన్నాం మనం. సృష్టికి మూలం మనం. సృష్టికి మూలమైన మనం.
మరి ఆ మూలం నుంచే కదా సృష్టింపబడ్డాం. ఆయన ఆట అంటున్నాడు, మనలో ఉన్న బ్రహ్మం ఆట ఆడుకోవాలంటున్నాడు. మనం కూడా ఏతో ఇట్లేదు ఆట ఆడుకుందాం అనుకో, అంతే. ఆ ఆటలో మనందరం ఆట ఆడుతున్నామా లేదా, పాత్రమా కదా. మరి ఇంక విడిగా ఏముంది? జ్ఞానం అంటే ఏమీ లేదరా, ఉన్నదంతా నేనే. చూడి ఖాళీ చెప్పాను మొన్న, ఉన్నదంతా నేనే నేనే నేను తప్పనండి. నేను తోటే ఉండటం అన్నా, ఎవరు ఏమన్నా అసలు ఏమన్నా. ఎందుకంటే అదేవరో విడిగా చూస్తే నువ్వు బ్రహ్మంగా లేదు, పరమాత్మగానే మనం విడిగా చూస్తున్నావా ఏమన్నానండి. అందరం తానే అన్నాక, తాను తప్ప రెండోది లేదన్నాక ఏ భావం ఉంటాయి? ఉన్నదంతా నేనే 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 నేనే. అందరూ మహానుభావులు, అందరూ మహానుభావులు, అందరూ ఆది శంకరాచార్య, అందరూ మహావిష్ణువుని, అందరూ మహాశివుడు, అందరూ మహాబ్రహ్మ, అమ్మవార్లు అయ్యవార్లు. అసలు మరి నీలో నాలో అందరిలో అంతగా వ్యాపించిన అనంతమే కదా, అందరిలో ఉందా లేదా? ప్రతి అవతారం పరమాత్మ కదా, మనం అవతార పురుషులు కదా. చెప్పండి, ఉన్నదంతా మనమే 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 మనం. తాను తప్ప రెండోది ఏదైనా ఉందా? తానే తనతో తానుగా ఉంటుంది 24 గంటలు. అందువల్లనే ముందు బ్రహ్మ పెట్టు. చెప్పు, నీ పేరేం పేరు? బ్రహ్మరాంగ. చెప్పండి ఒక్కొక్కళ్ళు, అది వచ్చు. బ్రహ్మం అనుపూర్ణ, అలా ప్రతి నామకరణ చెప్పే. బ్రహ్మ అరుణ, బ్రహ్మ మహిత, మహిత, బ్రహ్మం తనుజ, బ్రహ్మం ఇంద్ర, సూర్య, అది దాని పేరు ఉమా, దీని పేరు పద్మ. బ్రహ్మం బ్రహ్మం పద్మం. ఆలపైన బుడ్డోడు దానితోటి ఇది ఎలా పడేస్తా, నేను తీర్చని కొడుకు తీసుకురా అని అట్లేదు అభిమానం. అర్థగా అన్నాడు కదా, ఆయన గంటలు చదివించేసంటే నేను వస్తే వదలనాయి, వదలలేక పడే నేను కానీ తిప్పేసి ఆడిసి పడే. అందు గురించి వినాల్సింది నేను అంటున్నాను. అలా అప్పుడప్పుడు కొత్త సినిమాలో చూపిస్తూ ఉంటాం కదా, ఏమే మరి అస్తమానం నలగొట్టకూడదు, ఆడుకోపట్టుతాను. ఏంటో తెలుసా, మన అన్నపూర్ణమ్మ ఇచ్చిన సబ్జెక్ట్ మొత్తం బట్టి పెడితేనే కానీ పాడండి కదా, చూసి చదువు నాయనా అని చెప్పిందంట. బట్టి పెట్టేస్తున్నాడా, వాళ్ళ అమ్మ గురువు గారు, వాళ్ళ అక్క గురువు గారు, వాళ్ళకన్నా ముందు బట్టి పెట్టి ఆడికి సబకం వస్తుంది. చూడండి మరి, అసలు వాళ్ళు ఉన్న తప్పని చూడండి. ఆ బట్టి పెడితేనే కానీ, బట్టి పెడితేనే కానీ రాడు, బట్టి పెడితేనే కానీ రాడంట. అది చూడండి. ఇప్పుడు ఏదో పంపిందంటది, అవన్నీ వచ్చేస్తాయి, అన్ని పాడేస్తున్నాయి. కొంచెం చూసి పాడమందంటది. అంటే స్కూల్ పుస్తకాలు చదువుతున్నావు కదా నాయన, చూసి ఇది పాడు, అయ్యి అంతా చింతలోడు కదా అంటే నిన్ను ఎదిరించేస్తున్నాడే, అది నేర్చుకునే వరకు వదలు. ఎందుకంటే గల్ల చుట్టూ ఎగల్లాగా ఆడు పుస్తకాలు చదువుకోవాలి కదా, ఆడు క్లాస్ పుస్తకాలు అయ్యి ఇవి కష్టం కదా. మళ్ళీ నువ్వు లేగే ఇదే నాగలక్ష్మి, దీనికే నేను మరి లాగా
నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం మాత మిగిలిన నాకు రాదులే చెప్పిన 4 ముక్కలు దానికి ఇలా రావస్తుంది దర్శనం అవుతుంది దానికి ఇప్పుడు కాదు ఒకసారి చెప్పే వీళ్ళందరూ తేకుంటాడే అలా కదే ఒకసారి ఇక్కడికి రా నేను ఎప్పుడైనా అడిగాను నేను అడగలేదు కదా ఒకసారి రాగెట్టు వచ్చాక ఆలోచన చెప్తే కుదరదు అసలు చంపేస్తుంది అనుకో ఒకసారి మళ్ళీ రాగెట్టు వచ్చాక వీళ్ళు ఎలాగా మాట్లాడు ఇలా ఇలా రా అసలు నాకు మాత్రం ఇష్టం నాకు మాత్రం సంబరం అందరూ తెలియబడాలి కూర్చో అసలు మాట్లాడి పెట్టుకోవచ్చు సభ్యత అందరూ నాకు ఫోన్ చేసి తిట్టారు అదే ఆ పాప మాట ఆ పాపకే వినిపించలేదు మాట్లాడు అంటే నేను చెప్తాను వింటావా 24 గంటలు అంటే ఎన్నాళ్ళైనా నేను చెప్పాలా అసలు మామూలుగా సంగతనే అది తినేది ఎంతే మధ్య ముద్ద చిత్రమే అన్నీ అదే చేస్తుంది అంత పని ఎలా చేయగలుగుతుందా అంత భోజనాల దగ్గర ఎలా చేయగలుగుతుందా అంటే అమ్మా మీరు చెప్తానే అంటారు అది పుట్టినదాన్ని అలాగే ఆ చేతులు చూడు అరిపోయింది చూపించు అంటా నేను చెప్తానంట అది అక్కడ పనిచేస్తేనే వస్తానంట వచ్చాక నుంచి వస్తుందంట అమ్మా మీరే చెప్తున్నారంట నేను చెప్తానని నాకు తెలీదు అది చూస్తుంది అలాగే మీరు అలా మాట్లాడితే అనుకున్న వాళ్ళు కూడా ప్రశ్నలు పార్టీ పెట్టడం అంతా మీకు మళ్ళీ అనుకుంటుంది మీదే అప్పగారు అయ్యి అనుకుంటే అలా అయిపోతుంది అంతే ఏమడదు అప్పుడు కూడా అనుకుంటుంది నీట్గా అందరికీ సరిపోతుంది మాట తప్పు రాదండి అంతా అప్పగారు భయమో అమ్మగారు పరమాత్మ మనలో ఉన్న పరమాత్మ అఖండంగా అలా చేయించేస్తాడు అన్ని బ్రహ్మం తప్ప మరి మనవరాలకి 20 రోజులు పెద్దవాళ్ళు ఎవరు పెట్టండి 150 మంది పెట్టిందండి 5 రకాలు రాదండి అప్పుడప్పుడే చెప్పేవాడు చేయడు మౌనంగానే జరుగుతుంది ఏది అని ఇలా అనుకోవడం భావాలు అసలు అన్ని లేవు కన్నా అసలు ఏమీ లేదు కదా మనోమోనంలో అన్ని జరుగుతాయి అంతే అండి మన ఇంట్లోనే ఉంటాయి కదా పప్పులు ఉప్పులు అన్ని కూరగాయలు పెట్టుకుంటాం ఎప్పుడైతే మౌనంగా చేసుకున్నాం అమ్మ అక్షయం కింద అయ్యే ఉంటాయి సంబంధం లేదు పరమాత్మ చేయించుకుంటాడు అంతే కూడా మరి గ్లోబ్ మ్యాన్ లో ఏమే ఎలా ఉండేదే మనకు ఊరికే ఇంత చెప్పండి అందరికీ పనికొచ్చింది సరిపోయింది వీళ్ళందరికీ తెలుసు నా లేకపోతే చాలు భోజనాలే తాతయ్య లేకపోతే 24 గంటల సత్సంగం అమ్మ తాతయ్య 24 గంటల సత్సంగే రాత్రి పగలు అసలు ఈ నోరు మాట్లాడిందా పురుషులకు అమ్మ ఉందంటే లేదు పైగా ఏమంటాం ముసలోళ్ళు అందరూ వచ్చేయండి పడుసోళ్ళు అందరూ ఇల్లు కాపలాకి అయిందని ఓసారి ముసలోళ్ళు సరిగ్గా ఊరి నుంచి వచ్చేసారు గుర్తుందా సుజాత పెడతాను భోజనాలు సుజాత పెడతాను వాళ్ళ ఇంటికి పంపిస్తాం కదా అన్ని దొంగ అంతా మా గురించి కదమ్మా దొంగ మా గురించే మరి దొంగే కదా అయినా మళ్ళీ ఓ దండం పెట్టేసి అన్ని మీయే అనేది రామదాస్ అంత కష్టపడ్డాడు అక్కడ భద్రాచలంలో నాకు బాగా గుర్తు ఎంత కష్టపడ్డాడు రామదాస్ మనం అందరూ బస్సులకి వెళ్ళినప్పుడు ఇందే రామదాస్ కష్టపడ్డాడు కానీ మీ బీరోలో ఏ అని చెప్పేస్తాను లేదా ఇంక నాకేముంటుంది ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు ఉన్నది నేనే రా నాయన ఒక్కొక్కరి చేత మాట్లాడించు ఇగో మేనేజర్ దీనికి అంటే మా పిల్లలు తెల్లగా పడాలి
కానీ ఏంటో తెలుసా? ఇలాగా మా పెద్దత్తయ్య ఏమన్నారో తెలుసా? పెద్దత్తయ్యనా అంట బావ దీనికి కోపం ఎక్కువ అన్నారు. దానికి కోపం ఎక్కువ అన్నారు. దీనికి అమ్మా గోడ కట్టుద్ది, ఎందుకంటే అవి మనకి కట్టదా మధ్యలో మరి ఎలాగో తెలుసు దీనికి కోపం ఎక్కువ అన్నారు. తమ్ముడు ఏమన్నారు? ఆడ అసలు సుఖంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కొడుకేస్తున్నాయి కళనే పెంచుకున్నారు ఆయన. అర్థమైందా? కళ అందం అది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారా అంటే నేను నామో రూపం వీళ్ళు అంతస్తులు వీళ్ళు గుణాలు చూసి బ్రహ్మజ్ఞానం చెప్తానా ఏంటి? ఎవరైనా ఒకటే. ఆడు తిండి తినకుండా వచ్చి కూర్చుని ఉన్నాడు మన కొడుకోడు. మరి కాలు పట్టాలి కదా, ఎలా తింటావు నాకు నీకు అంటాడు. వీడు మా పిల్లవాళ్ళు అంటాడు, వదిలేసిపోతున్నాడు. కంగారు పెట్టుకో రే తొక్కేస్తాం వెనక పెట్టు. ఈ పని రమేష్ అంటాడు ఎక్కడెక్కడ వదిలేసిపోతాడు. మీరున్నారు మళ్ళీ ఆడికి ఫోన్ చేయాలా లేదా వదిలేస్తామని? గట్టిగా అదే గట్టిగా అమ్మన్నారు నేను బ్రహ్మమే నేను అనుకోండి అన్నారు. నేను అప్పుడు రాపత్లో ఉండేవాడు దాటుకుంటూ లేవు. ఏదో గురువంగారు వస్తానంటే వచ్చాను అన్నమాట. దాటుకుంటా వస్తే అనుకోమని నాకు బాగానే ఉంది అనుకున్నాను. కానీ తెలియలేదనమాట బ్రహ్మ అంటే అసలు తెలియదు అనమాట. 30 ఏళ్ళ క్రితం ఎవరు తెలుసు? 30 సంవత్సరాల క్రితం అనమాట. మీకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. బ్రహ్మ నేనే బ్రహ్మ అనుకోండి అన్నారు. 2 రోజులు అలా బాగానే ఉంది. ఆవిడ దగ్గర వస్తున్నట్టు ఆ వైబ్రేషన్కి అయ్యి బాగానే ఉందన్నమాట. ఇంద్రియాలన్నీ కూడా కొత్తదనం ఏదో పొందాలని చెప్పేసి కోరిక మాత్రం ఉండేది ప్రతి ఇంద్రియానికి కూడా. కానీ ఏంటో తెలియదు. మళ్ళీ ఒకరోజు ఏమన్నారు, అమ్మ నేనే బ్రహ్మ అని చెప్పేసి మీకు జ్ఞానాలు చేస్తే కూర్చోకున్నారా? మీ మొగుడు సినిమాలు కాబట్టి వెళ్ళండి, పక్క వాళ్ళని వదలకండి, ఎవరిని ఏ దాంట్లోని కూడా మీరు మళ్ళీ వెనక్కి ఉండొద్దు, బ్రహ్మంగా ఉంటూ మళ్ళీ మీరు ఏంటంటే అన్నిటిలోని కూడా ఉండాలన్నారు. అప్పుడు నేను దేహం అనుకున్నాను కదా, అలాగే అమ్మని కూడా దేహం అనుకుని అమ్మతో అన్నాను, అమ్మ మీ గురువులు అందరూ కూడా ఇలాగైతే మరి అబద్ధాలు చెప్తారమ్మా, కాసేపు నేను బ్రహ్మ అని చెప్పేసి ఉండమంటున్నారు. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ దేన్ని వదలొద్దు అంటున్నారు. 2 ఆటల మీద ఎలా జీవించాలమ్మా, మాకు చాలా కష్టం, అలా జీవించడం ఏదో ఒకటే చెప్పండి మాకు, అది మాకు తృప్తిగా ఉంటుందని చెప్పేసి నేను అమ్మని అడగడం అయిందన్నమాట. అమ్మ అన్నారు, నీకు ఎప్పుడైతే అవగాహన అవుతుందో అప్పుడే నీకే తెలుస్తుంది, అన్నం ప్రశ్న నాడే తెలిసిపోతుంది ఏంటి నేను బ్రహ్మ అంటే నీకు అవగాహన అని చెప్పేసి ఆ రోజు అమ్మ అంటూ అయిందనమాట. అంటే కానీ అలాగా తర్వాత వచ్చి వెళ్ళిపోయారమ్మ, కానీ అవగాహన లేదు. సంవత్సరం పట్టింది. మళ్ళీ అమ్మ వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు ఇంకా పడుకున్నాను అనమాట. పడుకుంటేనే వరదలోంచి మళ్ళకే తీస్తున్నారు అనమాట. పైకి తీస్తుంటే చుట్టూ చూస్తారు, అమ్మ పక్కన అవుతుంది అనమాట. అమ్మ ఇలాగా కల వచ్చిందేటమ్మా అని అడిగింది. అంటే అమ్మ అన్నారు, దేహం బుడకతో సమానమే, దీంట్లోనే బ్రహ్మాన్ని పట్టుకుంటే అదే పల్లకి అవుతుంది, అప్పుడు పల్లకి నేను ఎంతో ఆరాటపడతాను కదా, అలాగే దీన్ని బ్రహ్మం నీలోనే బ్రహ్మాన్ని ఎప్పుడైతే దర్శిస్తావో నేను పల్లకి అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఓహో నాలో పరమాత్మ ఉన్నాడు కదా, అమ్మ చెప్పారు కదా అని చెప్పేసి, గురువు అంటే కలుపుకున్నారు కదా, అమ్మ అంటే దగ్గరగా ఉంటాను నేను, గురువు అంటే దూరంగా ఉంటాను అనుకోని అని చేస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ సాధన మొదలెట్టాను. తర్వాత 3వ సంవత్సరంకి ఏమైందంటే, నాకు మనసు ఉందని చెప్పేసి తెలియబడింది. ఈ మనసు ఎంత ఇబ్బంది పడుతున్నాను, మనసు ఉన్నాయి కదా నేను
దేహం నేను అనుకుంటున్నాను, ఈ మనసు ఆలోచన విధానం అంటే పరిగెట్టకుండా ఉంటే బ్రహ్మంగా ఉంటానేమో అనుకునేదాన్ని. కానీ ఒక శివుడు అంటే రూపం ఉంది, రాముడు అంటే రూపం ఉంది, కానీ బ్రహ్మానికి రూపం లేదు. మళ్ళీ 4వ సంవత్సరం వచ్చింది. వచ్చేసరికి అమ్మ వచ్చారు. వచ్చేసరికి అమ్మ నుంచినట్టుగా నిద్రేని కాపర్స్ అంతా చూపిస్తారమ్మ. వెంటనే వెలుగుని చూపిస్తారు. అమ్మని కూడా ఇదంతా నేనే అనుకుని కానీ మాకు అవగాహన అవ్వలేదు. మొదటి కాపర్స్ ఎప్పుడైతే మాకు దొరికిందో అప్పుడు ఏమైందంటే అమ్మ అది ఇది తేజస్సు నేనన్న మాట అనుకుని అప్పుడు ఈ మనసు యొక్క అర్థాన్ని వదిలేసి ఈ తేజస్సు నేను వెంటనే పరబ్రహ్మ నేను అనుకుంటూ అప్పుడు దానంటే ప్రయాణం చేయడం జరిగింది. అలా చేయగా అప్పుడు ఏం చేసిందంటే ఉన్నదేంటో అనేది నాకు అవగాహన అయిందన్నమాట. అప్పటి నుంచి అలా మౌనంగా ఏ సంకల్పం వచ్చినా అమ్మతోటి దెబ్బలాట అనమాట. లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అమ్మ నువ్వు ఏం చెప్పావు, ఉన్నది బ్రహ్మం, మళ్ళీ ప్రపంచాన్ని ఎందుకు నువ్వు చూపడుతున్నావు, నాకు వద్దని చెప్పేసి లోపల ఉన్న అమ్మతోటి దెబ్బలాడుకుంటూ జరిగింది అనమాట. ఇలా ఉండగా ఇప్పుడు ఏంటంటే మౌన స్థితి, సహజ స్థితి ఏంటో అవగాహన అయిందన్నమాట. ఇప్పుడు తానుగా ఉంటూ ఈ ప్రపంచం ఏంటంటే ప్రపంచంగా తాను ఆధారంతో ప్రపంచం చూడడం జరుగుతున్నాను. ఏది జరిగినా ఏది చేసినా అంతా మౌనంగానే. ఇంకా ఎంత హరవాడు కానాలంటే మౌనాన్ని మాత్రం ఎక్కడ నా స్వరూపాన్ని నేను ఎప్పుడు గడవలేదు. నిన్న ఫంక్షన్ అయింది, అదేంటంటే ఎలా చేస్తారు ఏంటని కూడా ఏది కూడా అసలు ఊహ అంటే లేదన్నమాట. అలాగ బ్రహ్మంగా అలా మౌనంగా, ఎందుకంటే ఇంకా ఆవిడ చూసుకుంటారు, గురుదేవుడు ఉన్నారంట, ఆవిడ తెలియదు ఏమని చెప్పేసి ఒక నిత్యాత్మకమైన నిర్ణయంతో ఉంది. అలా బ్రహ్మాత్మగా చేసుకుంటే రక్షణ అవుతుంది. ఏం చేసినా ఏం జరిగింది. అమ్మగారు అంటే మాకు తెలియదు సార్. ఫస్ట్ రాబత్తులో ఉంది. రాబత్తులో నాడు మా అక్క ఇంటికి వచ్చాడు. అక్కడికి వచ్చి అమ్మగారు వచ్చారంటే అందరూ వెళ్ళాము. వెళ్తే అలా చూసేలాగా అన్నారు, ఇలాగ చేసేసారు. చేసి అమ్మ అయిపోతుంది ఒక మళ్ళీ 5 సంవత్సరం పోయి ఏమైంది, ఏదో కారణాల వల్ల రాబత్తులో పొలాలు గట్ట అమ్మేసింది. ఇంటికి ఒక తేడగుట్లు వచ్చింది. అలా ఇంట్లో అలా ఉండిపోయింది. మౌనంగా అండి అయోమయంగా ఉండిపోతేనండి పాపం ఏమైంది నా మీద ప్రేమ వల్ల మంచి ఎండండి. అసలు 1 గంట కల్లా ఎవరో లేకుండా కిలోమీటర్ ఉంటుందండి. నడుచుకుంటూ వచ్చేసి మా ఇంటికి వచ్చారండి. వచ్చేస్తే ఎవరు లేరండి, ఒకటి కూర్చున్నానండి. కవ్వు వెనకాల ఎవరో బయటకు వచ్చారండి. మా 4 పనులు వచ్చి మంచిళ్ళు అవే అన్నారండి. మంచిలు ఇచ్చి మంచినీళ్ళు తీసుకునండి. ఇలా అమ్మగారు నా మీద కలపై పోసారండి. పోసి అంటే అంతలాగా బయట నుంచి అంతా మా ఒళ్ళు అంతా అలాగా నాకు తినే శక్తి వచ్చింది మాట అమ్మగారి దయ వల్ల. అయ్యాక ఆటోమేటిక్గా రాసి ఏడుకుని మళ్ళీ అలా అని పదాలు అన్నారండి. అప్పటి నుంచి అలా అమ్మ దయ వల్ల మళ్ళీ రాదు. అసలు కారణం అమ్మగారి దయ వల్ల అండి. అప్పుడు ఆ రోజే అయోమయంలో ఉండిపోయి మాట్లాడుతున్నాను అమ్మగారు. అది జరిగింది మా అమ్మగారు. బ్రహ్మాత్మగా ఉన్నాడు మనసు అంతా. చెప్తారు నాకు చెప్తారు.
మీరు తెలియదండి. అమ్మ ఎప్పుడు కూడా నేను అంతా బ్రహ్మ అంటే ఏంటి, అంతా బ్రహ్మ అంటే ఏంటో కూడా ఇప్పుడు ఒక రోజు మాత్రం శాంతంగా ఎలా కూర్చుంటేనండి అంతా బ్రహ్మే కదా. అప్పుడు నా మనసుకి నాకు చెప్తుంది, అమ్మలాగా నాకైతే నేను ఆలోచించి అప్పుడు అంతా బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎక్కడంటే నాలోనే నేనే బ్రహ్మ, ఇంకా బ్రహ్మ. విశ్వమంతా యాక్షన్ ఈశ్వరుడు ఆత్మే బ్రహ్మ. చెబుతాను. అయి ఉన్నామని తెలిసిందా? చెప్పు. మీ అమ్మమ్మే మీ అన్ని నువ్వు చెప్తే అనుకోను ఒకసారి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా దానికి ఇచ్చి మొత్తం అది మామూలుగా జ్ఞానం చెప్పేస్తుంది రోజు. ఇలా అందరూ రోజు సత్సంగులు రాక మొత్తం అక్కకాయ అందరూ మొత్తం చెప్తున్నారు. ఇక్కడ అమ్మ ఇక్కడ ఉన్నారండి, అక్క మాకు అక్కడ ఉన్నారు. మీలో మీరు ఉంటే ఏమీ లేదంటే అలాగే ఆలోచించడం అలా ఏమీ లేదు కదా. మా అమ్మమ్మ అందరూ వచ్చేవారు నాకు ధ్యానం సత్సంగానికి. మొత్తం 400 మంది వీళ్ళు పుట్టాయి. మా తాతయ్య చెప్తే ఈ తాతయ్య ఎలాగనుకున్నావు? ఓంకారం కత్తుకుడే ఆశ్రమంలో ఉండేవారు అన్నమాట. తాతయ్య కూడా రండి. ఇప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని బదులునే చేస్తూ ఉండేవారు అనమాట. ఏదైనా పెడతామని చెప్పేసి ఆశ పెట్టేవారు. అలా తాతయ్య మామ అందరూ కూడా ఓ రోజు ఎలాగే అనమాట సత్సంగం జరుగుతుంది. అమ్మ వచ్చారనమాట. అమ్మ వస్తే మేము అందరూ ఏం చేస్తామంటే పడుకున్నాం అనమాట. నిద్రలో పార్వతీ పరమేశ్వరులు, ఈశ్వరుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు కూడా రండి. సృష్టి అంతా తిరుగుతూ మీరు సత్సంగంలో జ్ఞానం చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. కృష్ణుడు కిందకు వచ్చారనమాట. కిందకు వచ్చి సభలో కూర్చున్నారు అనమాట. కూర్చుంటేనే అప్పుడు ఏం చేస్తారంటే కూర్చుని పార్వతీదేవి మళ్ళీ పరమేశ్వరుడు వెళ్ళిపోతారు అనమాట. అప్పటికే అమ్మ అందరికి తాంబూలం ఇస్తూ ఉండేవారు అనమాట. అమ్మ తాంబూలం వల్ల వెళ్తామని చెప్పేసి నేను లెగిస్తాను అనమాట. అక్కడ భారతదేవి అన్నారు, వద్దు ఇక్కడ సభ చాలా తృప్తిగా ఉంది మాకు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అమ్మతో అడిగాను అనమాట. అమ్మ ఇలా పార్వతీ పరమేశ్వరుడు, ఈశ్వరుడు అందరూ వచ్చారేమో మన సభకి అంటే అమ్మ అన్నారు, ఏమీ అన్ని దేవుడికి కూడా ఆధారం పరబ్రహ్మేనే, బ్రహ్మాధారంతో సృష్టి అంతా జరుగుతుంది, అంతటికంటే పెద్దదే బ్రహ్మేనే అని చెప్పేసి అంతకు వస్తారే, అందరూ తృప్తిగా ఉంటుంది ఇక్కడ, నీకు వచ్చిన అనుభవం కరెక్టేనే అని చెప్పేసి అన్నారు అనమాట అమ్మ. అలాగే అమ్మమ్మ ఏంటి పెద్ద వాళ్ళందరూ రాబోతు నుంచి అందరూ 60-70 మంది వచ్చేవారు అమ్మ. ఎప్పుడు కూడా అందరూ ప్రతి నిమిషం బ్రహ్మం అమ్మ పుస్తకం గుడ్లు పెట్టి పడుకోవడం. ఇంకా అలాగే సునాయాసంగానే వెళ్ళిపోయారు అమ్మమ్మ కూడా. ఎవరు మాట్లాడినా ఏం చేస్తున్నా అమ్మ ఎలా ఉన్నారంటే ఏమంటే అమ్మ ఉన్నారు కదా ఆవిడ నడుస్తున్నారు, మీరు నడుస్తున్నారు వెనకాల అమ్మ ముందు నడుస్తున్నారు అని చెప్పేస్తే ప్రతి వాడు తృప్తిగానే జీవిస్తున్నారు అమ్మ. అంటే పరబ్రహ్మ యొక్క తృప్తి ఇంత అంతానే నోటితో చెప్పేది కాదు, అది మౌనంతో అనిపించేది. అది అమ్మ చెప్పమంటున్నారని చెప్పడం గొప్ప. అదేంటంటే ప్రతి వాక్కుకి అందరూ స్థితి అది. అందరూ కూడా ఆనందంలోనే జీవిస్తున్నాం. అమ్మ 400 మంది కూడా ఒక తేటకుంట అంటే ఏంటంటే అని అమ్మ వచ్చేసరికి తెలియని నొప్పుకుంటూ ఉండేది. తేలిపోయింది అనమాట. ఎవరికారే చిన్నది ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్ అయిందంటే అందరూ వచ్చి ఒక కృష్ణుడు యశోద అప్పుడు ఎలా ఉండేవారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరిలో మాత్రం తేటకుంట మాత్రం అందరూ ఐకమత్యంగా ఒకే మాటలో ఎవరికి చిన్న మనసు కదండి. అదంతా అనవసరం, దేహానికి సంబంధించింది, పరమాత్మకి ఏమీ లేదు కదా అని ఒకరికొకరికి మళ్ళీ రేకెత్తించుకుంటూ ఇప్పుడు గోపికల్లాగే ఉంటుంది అమ్మ తేటకుంటే. అమ్మకి ఎంత ఇష్టం నిజంగా కూడా. అమ్మ ఎప్పుడు మౌనంగానే, గురువు ఏంటంటే మౌన ఆధారంతో అందించుకుంటాడు కదా, ఒక దేహంగా ఉంటాడు కదా గురువు అంటే. ఎవరికి చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే వాళ్ళు అక్కడికి కూర్చేసుకుని మళ్ళీ అందరిని మళ్ళీ ఆ మౌనంలో నింపేసుకుని మౌనాధారంతో ఎప్పుడు కూడా చిరునవ్వు వదలకుండా. ఎంతంత చిన్న సంవత్సరాలు ఉన్నవాడు పెద్ద కష్టాలు వస్తున్నాయి కదా, కానీ అదంతా దేహానికి సంబంధించింది. దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి ఎవరికాళ్ళే దాన్ని గెంటుకుంటూ నాచిపెట్టుకుని నీరుని ఎలాగొద్దారు బిందుతో 2-3 సార్లు ఇలా అనేది నాచి ఎలా పోతుందో
అలాగేంటంటే దేహం ఒక్కొక్కసారి దేహామానం వచ్చినా ఒకరికొకరు రేకెత్తించుకుంటూ అంత ఆనందమయంగానూ ఉంది జీవితం అనమాట. అక్కడ అసలు జీవించినట్టే లేదమ్మా. అందరూ జీవన్ముక్తులు ఎక్కడ అక్కడ ఉన్నారు? అసలు జీవించినట్టే ఉండదు. ఏంటి మన ప్రతి ఒక్కరూ చెప్పి చచ్చిపోతారు. అలాగే మా కన్నమ్మ చెప్పుకోనండి. అందరూ ప్రతి ఓడికి కూడా ఏమిటి ఉంటాయి కానీ దాన్ని ఎప్పుడు సేకరించలేదు మనసులో. ఎప్పుడు బ్రహ్మాత్మ భావన, ఇంకెప్పుడు మౌనమే, మౌనాధారంతో అమ్మా. మొత్తం ఎప్పుడు ఇలా కూర్చునే దాంట్లో మౌనం తప్ప రెండోది ఏమీ లేదమ్మా. ఇంక చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒక 150 మందికి మనం భోజనం పెట్టాం కానీ ఎటు చూసినా మహామౌనం విస్తరించి అమ్మ అంతే ఇదంతా నేనే ఇదంతా నేనంటే మా ఫస్ట్ లో 30 సంవత్సరాలుగా అవగాహన లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత ఫంక్షన్ అని ఎంత మంది భోజనానికి వచ్చినా అంత ఆనందమయంతో ఆ భోజనం అక్షయంలా ఉండడమే తప్పది ఇలా ఇంత ప్లానింగ్ కానీ ఏమనుకో అలా మౌనమే. ఇంకా మౌనంతోటే జరుగుతుందమ్మా. మౌనాధారంతో ఏది జరిగినా ఏది చేసినా ఎంత ఫంక్షన్ చేసినా చేసేవని చిన్న భావన కూడా ఉండదు అనమాట. అదేదో కళలోని జరిగిపోతుంది చూడండి. ఎటువంటి సంఘటన అయినా సరే అలా జరుగుతుందని అలా చూస్తూ స్వరూపానందంలో ఆ మౌనాధారంతో అలా చూస్తూ ఉంటుంటే ఎంత ఆనందమో అమ్మ. ఇంకా అది ఎంత ఆనందమో చెప్పలేదు. అంత ఆనందం కదా. ఒకవేళ అనారోగ్యం వచ్చినా వెంటనే చెప్పారు అమ్మ. అయినా దాన్ని చూడలేదమ్మా. దాన్ని మాత్రలు వేసుకుంటాం తప్ప దాని స్వరూపం తను అనిపిస్తూనే ఉంటుంది. తన ఆనందమే తనకి. అమ్మ అన్నారు మనవాళ్ళు పుట్టిందే ఎంత ఆనందంగా అన్నారు ఫోన్ చేస్తే అమ్మ. అంటే ఆ నవ్వు చూడండి ఎంత అలా నవ్వారంటే అమ్మ ఎంత ఆనందంగానో నవ్వారనమాట. ఆ నవ్వు ఆ మౌనమే. ఇంకా అది అలా జరుగు మా పిల్లలు పెంచినట్టు చిన్న భావన కూడా లేదమ్మా. అంతా మౌనమే. మౌనాధారంతో అలా జరుగుతూ దాన్ని పెంచినా చేసినా ఆ మౌనాధారంతో దాన్ని చూసుకుంటున్నాం అంతే. అది మా సొంతం అని మమకారం లేదనమాట. ప్రేమమైన జీవితం ఉంటుంది. ఏంటంటే అందులో స్వరూపానందంతో కూడిన ప్రేమమైన జీవితం అనమాట. ఇంకా ఎవరిని చూసినా ఏం చేసినా ఎటువంటి సంఘటన కూడా లోపల ఎక్కడ కదిలికి లేదనమాట. పైకి ఏదో మాట్లాడుకుంటాం తప్ప దాని లోపల మౌనాధారాలు మాత్రం ఎక్కడ ఎక్కడో తేటముంటే అంతా కూడా మౌనాధారంతోటేనమాట. ఒకళ్ళు ఏది మాట్లాడుకున్నా ఏం చేసినా ఎటువంటి సంఘటన వచ్చినా ఒకరికొకరు చెప్పుకుంటాం అనమాట. వద్దు ఇదంతా శరీరానికి సంబంధించి వస్తుంది వెళ్ళిపోతుంది. ఎవరికాళ్ళే అమ్మ నాది అనుకుని అమ్మకు చెప్పేసుకోవడం అనమాట. ప్రతి సంఘటన కూడా ఇంకా అమ్మ ఎవరికి వాళ్ళ సొంతం అనమాట. మా తేటకుండా అంత అవుతే మాత్రం అమ్మ సొంతం అనమాట. ఇంకా ఆ దాంట్లో ఆ కెరటాలన్నమాట. ఆనందం అనే కెరటాల్లో తేలిపోవడం తప్ప ఈ దుఃఖమైందా అని అసలు సంకల్పంలో కూడా రానివ్వం అనమాట. ఏదో ఒకసారి దేహపాత్రగా ఒకసారి చెప్పుకోవడం తప్ప అసలు లోపలికి మాత్రం దేన్ని సేకరించడం లేదు. ఎందుకంటే ఇదంతా అమ్మకు చెప్పేసుకుంటున్నాం కదా, అమ్మే చూసుకుంటారు, సంబంధం లేదని అంత తీరత్వం అమ్మ. దాంట్లో మాత్రం కించెత్తు కూడా వ్యర్థం లేదనమాట. ఇంక ప్రతి క్షణం కూడా ఆవిడ తెలియదు ఏముంది అని చెప్పేసి ఎంతంత దుఃఖం వచ్చినా ఎంతంత రాగు వచ్చినా కదా ఆవిడ చెప్పేసుకోవడం లోపల హృదయంలో. ఎటువంటి రాగాలు వచ్చినా ఒకవేళ డెంగీ జ్వరాలు వచ్చినా సరే ఏదొచ్చినా సరే ఇంకా అది ఇంకా అమ్మతో ఇంకా అమ్మ చూసుకుంటారు మనం సంబంధం అని చెప్పేసి లోపల ఉన్న అమ్మకి. అమ్మ అంటే ఏంటి? చైతన్యమే కదా, మహామౌనమే కదా అమ్మ అంటే. దేహం కదా. అందుకే దేహం అనుకున్నాడు దేవారం ఉంటారు అమ్మ. కానీ అమ్మ ఏంటంటే చైతన్య యొక్క అనంతమైన చైతన్య శక్తి కదా అమ్మ. అందుకేంటే ఆవిడ హృదయంలో ఉన్నారని చెప్పేసి ఆవిడ చెప్పేసుకుంటే మాకు ఇంకా నిష్ఠారం అనమాట. అంటే మా బాధ అంతా ఇంకా ఆవిడ మా సంబంధం లేదు. ఇంకా దేహ సంబంధమైంది ఏది మాకు లేదన్నమాట. ఇంకా ఆ లోపల ఆవిడ చెప్పేసుకుంటే ఇంకా ఆవిడే చూసుకుంటారు అని చెప్పేసి ఇంకా మాకు మౌనమే మిగులుతుంది. ఒకసారి చిన్న భావనతో చెప్పుకుంటాం అనమాట. ఎలాగా స్వరూప భావనతోటే స్వరూపంగానే మళ్ళీ అమ్మకు చెప్పుకోవడం కూడా మళ్ళీ ఇక్కడ దేహ భావంతో కాదు. అంటే అది దేహానికి వచ్చింది ఏదైనా ఉంటే ఆ మౌనాధారంతో మౌనంగా అమ్మకు చెప్పేసుకుంటే మా పని అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఆ చిన్న కీకీలు కూడా ఉండవు అనమాట. వెంటనే మళ్ళీ మౌనమే మిగులుతుంది అనమాట. ఇంకా అక్కడికి వచ్చేస్తుంటే ఆ మౌనాధారంతో ఉన్న హాయ్ ఎంత అంతా కదా. ఇంకా ఎటు చూసినా మౌనమే, ఇంకెటు చూసినా దాన్ని అనిపించుకుంటూ తను అనిపించుకుంటూ తను రేకెత్తించుకుంటూ ఏమనండి కొండవాళ్ళు కూడా ఎలా ఉంటారు? కొండ దొరలు కూడా అందరూ కూడా వచ్చండి. అందరూ ఆనందమేమే. ఎందుకంటే మాకు ఉన్నారు. ఏమీ లేకపోయినా ఈశ్వరుడు ఉన్నాడంటే ఎక్కడో ఉన్నాడు. అమ్మ అన్నో కడిగారు, అమ్మ అన్నో కడిగారు. ఇప్పుడు ఇంకా భగవంతుడు ఉన్నాడంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుంటాం. శివుడు ఉన్నాడంటే ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. రాముడు ఉన్నాడంటే ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. కానీ అమ్మ ఉన్నారంటే నా హృదయంలోని కదా, మౌన రూపంలో అమ్మ ఉన్నారు. అందుకేమవుతుందంటే ఇంకా మరి ఇంకా అది మనం రెప్పేసి తీయడం వల్ల దూరం అవుతుందేమో కానీ అమ్మతో చెప్పుకోవడం అనేది కూడా ఇంకా అర్థం ఇంకా దగ్గర కదా. ఇంకా అందుకేంటంటే ఇంకేదైనా ఉంటే ఒకసారి ఆవిడ చెప్పేసుకుంటే మన పని అయిపోతుంది. అది చెప్పుకోవడం కూడా ఇది శబ్ద రూపంలో చెప్పుకునేవాడు.
ఇదివరకు శబ్ద రూపం ఉండేది, తర్వాత నిశ్శబ్దం, ఇప్పుడు మౌనం ద్వారా చెప్తున్నాం అమ్మకి. మౌనాధారంతో ఎప్పుడైతే అమ్మకి ఒకసారి చెప్పేసుకున్నామో ఇంక మౌనమే మిగులుతుంది తప్ప లేదు కదా, ఇంకే రెండోది లేదన్నమాట. ఇంకా ఇదివరకు ఏంటంటే ఫైటింగ్ ఉండేది అమ్మకి మాకు, నాకైతే ఎక్కువ ఫైటింగ్ ఉండేది. ఎందుకంటే అమ్మ ప్రపంచం అబద్ధం అన్నారు, బ్రహ్మం నిజం అన్నారు, మళ్ళీ ప్రపంచం చూపెడతారేటమ్మా, మళ్ళీ ప్రపంచం రావాలమ్మా అని చెప్పేసి అమ్మతో మాత్రం ఇప్పుడు ఫైటింగ్ లోపల హృదయంలో ఫైటింగ్ అవుతుండేది అన్నమాట. ఎందుకంటే మనసు లక్షణాలు అర్థమాన్ని ప్రపంచం తీసుకొస్తుంది, బ్రహ్మ లక్షణం మౌనాన్ని అనిపించేలా చేస్తుంది. మౌనమే కదా ఇంకా బ్రహ్మ అంటే మహానంతలేని చైతన్యం మౌనమే కదా అది. అమ్మ ఏం చేస్తారంటే వచ్చినప్పుడు మనం వ్యక్తం చేసేవారు అనమాట. అమ్మ ఇదంతా ఎంతలా, ఇదంతా ఫోకస్ సెట్టమ్మా, మనకు తెలియక నాకు తెలియక ఇదంతా ఫోకస్ సెట్టమ్మా, ఇదంతా తేజస్సు ఇలా వెళ్ళిపోతుందమ్మా అంటే అని నవ్వువారు. అంతే ఏది పుట్టేవారు కదా అమ్మ, ఇది నేను అనే కానీ ఇలా ఎప్పుడు చెప్పరు కదా అమ్మ. తర్వాత ఏంటంటే అది మౌనంగా అందిందమ్మ. అమ్మా ప్రతి శబ్దం కూడా మౌనంతో మనకి సేకరించుకుంటూ అది సూక్ష్మంగా మనకి అంటే ఏంటంటే ఏదన్నా వచ్చేటప్పుడు సంకల్పిస్తే గెంటుతుందంటే అది మౌనశక్తి అక్కడ లోపల పనిచేస్తాయి కదా. మరి ఎప్పుడైతే ఆ మౌనశక్తి ద్వారా మనకి లోపల దీన్ని గెంటగలుగుతున్నాం అంటే అనుగ్రహం ఉంది కదా లోపల. గురుదేవులకు అనుగ్రహం ఏం చేస్తుందంటే మనకి ఎటువంటి సంకల్పాన్ని కూడా సేకరించకుండా తన మౌనం దగ్గర నుంచోబెడుతుందంటే అనుగ్రహమే కదమ్మా. ఓహో నీ అనుగ్రహం ఇది కానీ శబ్దాన్ని కూడా నాకు రాకుండా చేయని చెప్పేసి కొంచెం మయాన్ని మాత్రం ఒక 4-5 సంవత్సరాలు నలుగురు ఉందమ్మా. ఎందుకంటే దేహం నేను అనుకోవడంతో బ్రహ్మాండ రూపం వచ్చి రంగు లేదు దాన్ని పట్టుకోవడంలో కొంచెం టైం పట్టింది. కానీ తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా చాలా హ్యాపీగా. అంతా చెప్పడానికి వర్ణించడానికి కూడా అంతమేం కదా అది, దాన్ని వర్ణించడానికి కూడా ఏం సరిపోలేము. అటువంటి ఆనందాలు అనిపిస్తున్నాం. ఎటు చూసినా ఎటువంటి ఎన్ని రకాల సృష్టి చూపించినా సృష్టిని చూడకుండా ఆ స్వరూపాన్ని చూస్తూ మౌనంగా కిరీటాలు పెట్టుకుంటూ ఆనందమయంగా జీవిస్తూ ఉంటే అదంతా అనుగ్రహం తప్ప ఏముందమ్మా. అలాంటి అమ్మ ఒప్పుకోరు అనుగ్రహం. అది ఎలాగంటే అది చెప్పడానికి అలవి కానంత అనుగ్రహం అమ్మ అన్నది. అటువంటి అనుగ్రహం ఎందుకంటే భౌతికంగా ఆవిడ మామూలుగా మనతో మాట్లాడుతున్నట్టు ఉంటారు, మనకు ఆవిడ అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దేహ భావంతో రుణమోహం వచ్చాం కనుక కొంచెం అర్థం అవడం కొంచెం టైం పడుతుంది. కానీ తర్వాత ఇంకా అర్థమైందంటే అమృతమే అనిపిస్తాం. జరగలేదు మీకోసం కట్టుకున్నాయండి అంటే దేహంగా చూసిన సేపు దేహంగా కనిపించారమ్మా. మీరు దేహంగా మేము దేహం భావంతో వచ్చి దేహంగా చూస్తే ఆవిడ మాట్లాడే మాటలు అసలు 2-3 సంవత్సరాలు అవుతాయి, 4 సంవత్సరాలు అవుతాయి అవగాహనలు. కానీ ఇష్టం మాత్రం ఏర్పడినారు. ప్రతి ఇంద్రియానికి మాత్రం దాంట్లో ఏదో ఉందని చెప్పేసి ఒక ఇష్టం ఉండేది దానికి. ఇంద్రియానికి ప్రతి ఇంద్రియానికి ఉండేది. కానీ అవగాహన రావడానికి ఏంటంటే మనకు కృష్ణుడి బొమ్మ ఎదుర్కొంటే కనిపించింది, బ్రహ్మం బొమ్మ కనిపించదు. మరి అంటే అంతా బ్రహ్మే అంటే అంటే అనుకోవడానికి బాగానే ఉంటుంది, శబ్ద రూపంలో అనుకోవడానికి బాగానే ఉంటాయి. స్వీకరించడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సూక్ష్మ శోధ కారణ శరీరాలు అన్నిటికి దాటుకుని ఆకలి ఉన్నది కదా పరబ్రహ్మం అంటే. అంతే నేను శారదతో అడిగాను, శారద మౌనంగా ఉందని చెప్పేసి కళ్ళు మసుకునే కదా సృష్టిని చూస్తూ కూడా మౌనాన్ని చూద్దాను దానికి ఆ చూసే టైం తక్కువ ఉంటుంది, తీసుకొచ్చి బయట పరిస్థితి టైం ఎక్కువైపోతుంది. ఇవ్వడంతో వస్తువు ఎలాగొద్దో లోపల నుంచి వాంతి అయిపోతుందో అలాగే ఉంటుంది ఏంటి శారద. మరి అది కరెక్టా కదా నా సాధన అని చెప్పేసి అడిగేదాన్ని అనమాట. అంటే కరెక్టే కానీ మీ బలం సరిపోక మౌన బలాన్ని పెంచుకోండి, మీరు పెంచుకునే పోతే అప్పుడు ఈ సృష్టి రహస్యం తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. అలా మౌన బలం కొంచెం టైం పడుతుంది, ఇక్కడ టైం పడుతుంది, కంగారు పడకండి, టైం పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నేను అదని చెప్పేసి మీకు తెలుస్తుందో ఆ గుర్తింపులో ఉంటూ ఆ గుర్తింపుగా జీవించాలని చెప్పేసి మీకు మీరు ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు లోపల ఉన్న లోపలే కదమ్మా మనకి బయట ఏముండదు, అంత లోపలే కదా. ఆయన అంతానే స్వర్గ నరకాలు ఎక్కడే అడిగారు కదా అమ్మ. స్వర్గ నరకాలు ఎక్కడ ఉంటాయి? మంచిగా స్వీకరిస్తే నాలో స్వర్గం ఉంటుంది. నేను ఎప్పుడైతే చెట్టుని స్వీకరించానో నరకం నాలోనే కదా ఉంది. రెండాట్లకి ఆవుల ఆధారం ఎవరో పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం ప్రతిదానికి పరబ్రహ్మం ఆధారం చెప్పేదానికి శారద అలా ఉందాం అని చెప్పేసి ఇష్టమే ఉంటుంది. కానీ ఎందుకు దాన్ని నాకు తెలియకుండానే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను, తెలియని ఉప్పుడు పిక్కలు ఎక్కడ మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను శారద అంటే. లేదు కొంచెం టైం పడుతుంది, మీరు కంగారు పడుతున్నారు చెప్పారు. మహాదన సాధన కరెక్ట్ అని చెప్పేసి అని మరి ధైర్యం మాట్లాడుతుంది. సత్సంగంలో అడిగి తెలుసుకుంటే కానీ తెలియదు కదా మనం మనకి ఎలా ఉన్నాం అని. అప్పుడు ఏం చేస్తుందంటే అలా ఉండగా కొన్నాళ్ళకి స్థితి బాగా నిలబడుతుందమ్మా. ప్రకృతిని అదే కట్టేసుకుంటుంది.
నాలో ఉన్న శక్తి ప్రకృతిని గెంటుకుని తను అనిపిస్తుంది ప్రకృతి కూడా నువ్వే. నేనే అయిపోవాలన్నమా. అది తను అనిపిస్తూ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇదివరకు భయం ఉండేది ప్రకృతి అంటే. ఇప్పుడు నేను అనుభవిస్తూ ప్రకృతిని చూస్తున్నాను కదా, నా భయం ఏంటి ఇంకా? నువ్వు బ్రహ్మానువే. బ్రహ్మ అనుకోమ, దేహానికి అనుకోమ, నీలో బ్రహ్మ ఉంది. ప్రకృతి పరమాత్మ ఒక్కటే, బ్రహ్మ అనుకోమ. అలా ఎవరికి వారు బ్రహ్మం పెట్టుకుని మీ పేరు తలంపులో పెట్టుకోండి. ఇంకెంతకన్నా ఏమి లేదరా. బ్రహ్మ కృష్ణదాస్ గారు, బ్రహ్మ రవీంద్ర, బ్రహ్మ శాస్త్రి గారు, బ్రహ్మ అనుకున్నారు. బ్రహ్మ రాకపోతే ఓడిపోరు. 30 ఎకరాలు వచ్చారు ఉచ్చుకుని చుట్టూ వర్షం కుర్చిందండి. మా చేతికి వర్షం కుర్చింది. అదంతా జరిగింది. అలా ఆగిపోయింది అంతే అండి. అక్కడ అనుకోండి ఇప్పుడు ఆపి ముచ్చేస్తుంది వర్షం ఆగిపోయి మా చేతికి కుర్చింది. రాకపోతున్నాడు 30-40 ఎకరాలు అవసరం. ఎప్పుడు తప్పడం కానీ పండుకోవడం అంతా అప్పుగా అయ్యాడు. అదే మొదటి అదే మాట, అయిపోతే అదే మాట అండి. అందులో ఊడి కూడా ప్రశ్న చేస్తుంది ఆవిడ. 3 రోజులు అయిపోతే ఊడిపోవడం అండి. అంతే అప్పుగా ఏముంటుంది అది చెప్తాను. అలా చూసేసుకొని మేము మా తోడుకోళ్ళు మా పిల్లలు లేరు. అమ్మ ఏం చేస్తారంటే చిన్నప్పుడే అమ్మకి మాకు ఇంత పరిచయం కూడా లేదు. ఫస్ట్ లో ఎప్పుడు రాకుండా వచ్చాం కదా అన్న పిల్లలు లేరంటే ఎందుకు నాకు చూస్తున్నారు. మా తోడుకోవాలి మా మధ్యగారి పిల్లలు చూస్తున్నారు. నీ పిల్ల కానీ ఇది ఆడపిల్ల ఏంటని చెప్పేసి ఇచ్చేస్తారమ్మా. ఆడకప్పుడు ఉంటే పిల్లలు లేదారు. మళ్ళీ 7 సంవత్సరాలు పోతే కానీ పాపట్లేదు. ఈ పిల్ల మీ పిల్ల మీ పిల్ల అన్నారు. అలాగే పాప అయితే మేము అందరం చాలా ఐకమత్యంగా ఏకైక కుటుంబం అమ్మ. ఇంక దాంట్లో మాత్రం పాదం పెట్టారు అందరూ కూడా ఒకేలాగా. మీ సత్సంగం అంతా కూడా వాళ్ళు ప్రతి నిమిషం ఎక్కడ మిస్ అవ్వాలి. మార్బర్స్ గారు కూడా లేరు. పిల్లలు కూడా మా ఇంటికి వస్తారు. మాట ఏదైనా సరే ఇప్పుడు కూడా వ్యర్థమైన మాట మాట్లాడుకోవడం అంటే తెలియదు అమ్మ. ఇప్పుడు అసలు ప్రపంచం గురించి కానీ ఎప్పుడు మనమే అయిపోయిన గురించి అమ్మా గురించి కానీ ప్రేమలు కూడా అండి. 6 నెలల తేటలు వచ్చే పాపం సేవ వచ్చేది ఉండే 200 కిలోమీటర్లు వచ్చి యాక్చువల్ లేదు మా సహాయం మా పాప. మరి ఇప్పుడు వాళ్ళకి మనవరాలు అలా ఇవన్నీ ఏంటి? అది బ్రహ్మే కదా. వీళ్ళ కూతురు ఏముంది చెవులో చెప్పాలంట. దాన్ని చూపించి చెవులో చెప్పండి. కుడి చెవంట చెవులో చెప్పించుకున్నాయి. బ్రహ్మం 3 సార్లు. అది పుట్టినకి గడుపుతో వచ్చేది కూడా ఎప్పుడు సత్సంగం మాలేదు. చిన్నప్పటి నుంచి సత్సంగం 30 ఏళ్ళ నుంచి అంతేనరా. ఎప్పుడు ఏ అక్షరం పలుకోలేదు. నాకు డెలివరీ అయినప్పుడు అలా నువ్వు పాప చూసుకున్నట్టు అయిపోతుంది డెలివరీ అన్న. నాకు డెలివరీ ఎలా అయిపోతుందంటే నేను నవ్వుకున్నాను. నాకు అసలాగే కొంచెం భయాలు ఎక్కువ. నేను తట్టుకోలేమో లేనేమో అని ఫీలింగ్ అన్నమాట. హాస్పిటల్కి 11 గంటలకి వెళ్తే డాక్టర్ అన్నారు డెలివరీ 18 hours పడుతుంది అంట. అప్పుడు నా అమ్మాయి 18 గంటలు బాధ భరించాలంటమ్మా. ఏంటో నేను భరించలేనమ్మా అని అమ్మతో మాట్లాడుకుంటున్నాను. కరెక్ట్. నాకు అసలు పెయిన్స్ లేదు. మీరు పడిన పురుటి నొప్పులు అంటే నొప్పులే కాదని నేను చెప్పగలను. అది అమ్మ అన్నట్టు జస్ట్ టాయిలెట్ పోసుకున్నట్టు నాకు బేబీ బయటకు వచ్చారు. బాగా డాక్టర్సే ఆశ్చర్యపోయారు అనమాట. ఇన్ని సంవత్సరాలు మేము ఇన్ని డెలివరీస్ చేసాం కానీ ఇంత ఫాస్ట్ గా మేము ఏ డెలివరీ చూడలేదు. 18 hours పడుతుంది అనుకున్నాం. 3 hours డెలివరీ అయిపోయింది అండి. అప్పుడు అమ్మ అన్న మాట గుర్తొచ్చింది. వెంటనే అలా కళ్ళలో నీళ్ళు వచ్చేసి కష్టమని అడుగుకు వచ్చాడు. నాకు ఎప్పుడు ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెట్టడాను. అలా వాడు అసలు ఎప్పుడు పుట్టాక అసలు ఎప్పుడు వాడు వెళ్ళలేదు. మా ఇంట్లో బట్టలు ఆరేస్తే తప్ప పిల్లోడు ఉన్నాడని ఎవరికి తెలియదు అనమాట. ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. నీకు బ్రహ్మం పుడతాడే అన్నారు. అలాగే నాకు సత్సంగా నేర్చుకున్నారు. అమ్మ నీకు నువ్వులా ఉండమ్మా, నీకు నువ్వులా ఉన్నావు. వాడి వయసు 3.5 సంవత్సరాలు. నాకు ఆశ్చర్యం. అమ్మ సత్సంగా నేర్చుకోవడానికి నేను 10 ఏళ్ళు వేస్ట్. నేను 10 ఏళ్ళప్పటి నుంచి అమ్మ దగ్గర సత్సంగానికి వచ్చేస్తున్నానమ్మా. అంటే నేను 10 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాను. 10 ఏళ్ళ ముందు అమ్మ ఎందుకు రాలేదని ఒక్కొక్కసారి నాకు అమ్మ మీద కోపంగా ఉంటుంది అనమాట. 10 ఏళ్ళ ముందు తేటకొని వచ్చిందంటే అప్పటి నుంచే నేర్చుకున్నాను కదా. 10 ఏళ్ళు కూడా వృధా అయిపోయింది. నాకు అనిపిస్తుంది అమ్మ చెప్పిన మాట ఏది ఎప్పుడు మనం ఉపయోగించుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. వచ్చాము వెళ్ళాము చేసాము అంటే కదా.
ప్రతిదీ మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏంటి అని ప్రతిదీ చెప్తూనే ఉంటారు అమ్మ. మీరు ఇలా నడవండి, ఇలా నడవండి, ఇలా చెయ్యండి అలా అని చెప్తూ ఎప్పుడు అమ్మ ఫోర్స్ చేయదు. మనల్ని బ్రహ్మంగా ఉండమంటారు, ప్రపంచాన్ని చూస్తూ బ్రహ్మంగా ఉండమంటారు. అలా ఎవరు చెప్పరు. సత్సంగం అంటే అమ్మ ఇందాక అన్నారు కదా, కాషాయ బట్టలు కట్టుకుని ఉండాలని. అలా ఎప్పుడు ఉండదు. అందంగా రెడీ అవ్వండి, మనం అందంగా కనిపించాలి, అందంగా ఉండాలి అంటారు. కానీ దేహానికి అందం, కానీ మన మనసు లోపల మాత్రం ఎప్పుడు బ్రహ్మంగా ఉందండి అని చెప్తారు. అలా ఎవరు చెప్పరు. నాకు ఎక్కడ ఇది ఎక్కువ మంది దగ్గరికి, ఎవరి దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్ళారు. నాకు ఫస్ట్ తెలిసింది అమ్మే, నాకు అమ్మే గురువు. ఇంక నేను ఎవరైనా వింటే నవ్వుకుంటాను అనమాట. ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ని రకాలు, ఇంత ప్రపంచాన్ని ఎందుకు సింపుల్ గా అమ్మ బ్రహ్మాన్ని నేర్పించాక ఇంకా ఎందుకు వెతుక్కుంటారు వేరే దాంట్లోని, ఇందులో ఎందుకు అర్థం చేసుకోరు. అమ్మ చాలా రకాల పుస్తకాలు రాయించారు నా చేత. ఇది రాయవే నాకు హోంవర్క్ లో ఇచ్చేవారు. నేను ఎప్పుడు చదువుకోలేదు. అమ్మే చదివించారు. అమ్మ ఈ పుస్తకం నాకు తిరిగి వచ్చేటప్పుడు నాకు ఈ పుస్తకం రాసి తీసుకురావే అని రాసి తెచ్చి అమ్మకి ఇచ్చేసాను అనమాట. అలా అమ్మ దగ్గర ఒక లైబ్రరీ అంటే తక్కువేమో, లైబ్రరీలో కన్నా ఎక్కువ బుక్స్ ఉంటాయి. నేను అడిగేదాన్ని అమ్మని ఎప్పుడు, అమ్మ మీరు ఇన్ని పుస్తకాలు రాస్తారు, ఎవరు చదవచ్చదమ్మా, ఎందుకు రాస్తున్నారమ్మా, మీరు చెప్పి నేను సరిపోతుంది కదా, బ్రహ్మ అన్న ఒక మాట నేర్పించారు కదమ్మా, ఇంకెందుకమ్మా ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు మీరు, నాకు ఒక డౌట్ క్లారిఫై చేయండి. ఎవరండి కన్నా పుస్తకాలు రాస్తే తరతరాలు ఉంటాయి అవి, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, తర్వాత కొంతమంది మర్చిపోవచ్చు, కానీ పుస్తకం అన్నది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటికీ నేను ఇలా చెప్తున్నాను, కానీ అమ్మ పుస్తకం ఎప్పుడు ఒకటి కూడా చదవలేదు. అంటే నాకు వింటూ ఇష్టం అన్నమాట చదవటం కన్నా. అందరూ అలా ఉండాలని నేను అనుకోవడం నాకు తప్పు కదా అని అనిపించినప్పుడు, ఇప్పుడు పుస్తకాలు చూస్తుంటే అమ్మ నాకు ఒక పుస్తకం చూసుకోరు, నీకో పుస్తకం, నీ కొడుకో పుస్తకం, అంటే నా కొడుకు కూడా ఇస్తున్నారు. అదే పుస్తకం నా దగ్గర ఉంది కదమ్మా అంటే కాదు, నీదే నీ కొడుకు, నీరు తరతరాలు వెళ్ళాలి. ఎంత దూరం ఆలోచన చేస్తారంటే అమ్మ ఇక్కడితో వదలదు. మనం అనుకుంటాం అమ్మ సహజంగా ఉంటారు కదా, కానీ అమ్మ అంటారు ఎవరిని నేను పట్టించుకోని అని. కానీ అది నేను తప్పని చెప్తాను. అమ్మకి అందరూ గుర్తుంటారు, అందరినీ పట్టించుకుంటారు, అందరినీ తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. అంతా తానే ఉంటారు కాబట్టి అన్ని చూసుకుంటారు అమ్మ. ఏదొక్క చిన్న కష్టం వచ్చినా మనం చెప్పుకుంటే కష్టం తీరిపోతుంది. విశ్వాసం ఉంటే ఏదన్నా మనం జయించగలం అనడానికి అమ్మే ఉదాహరణ. మనం ఆవిడ మీద భారం వదిలేస్తే అంతా అమ్మాయి చూసుకుంటారు. చిన్న బ్రహ్మము అన్న ఒక చిన్న మాటను మనం పట్టుకుంటే తేలిగ్గా ఉండదు, హాయిగా ఉండదు. దేంట్లో అయినా కిందట కన్నం చెప్పింది, ప్రపంచాన్ని నేను చూడలేకపోతాను బ్రహ్మంగాని. కానీ నాకు ఆ మాట ఫస్ట్ నేను క్యాచ్ చేసిన మాట అదే. అమ్మ సత్సంగం చెప్పినప్పుడు పిల్లిలోని బ్రహ్మాన్ని చూడొచ్చు, చెత్త కుక్కలోని బ్రహ్మాన్ని చూడొచ్చు. ఇప్పుడు నాకు చెత్త కుక్క పక్కన ఉన్నా కూడా అది కూడా బ్రహ్మ మూసుకుని వెళ్ళిపోతాం. కానీ అని చేరించుకుంటే అక్కడ మన జ్ఞానం నేర్చుకోలేనంటే, అమ్మ చెప్పిన మాట మనం ఆచరించలేనంటే అని నా ఉద్దేశం. ఏదన్నా అమ్మ చెప్పింది ఆచరిస్తే మనమే హాయిగా ఉంటాం. మాట్లాడేది లేకపోతే ఎవరైతే మాట్లాడడానికి చాలా ఉంది మాట్లాడడానికి. అమ్మ దగ్గరికి పెట్టుకోండి, ఏమీ లేదు అనుకుంటాం కానీ అమ్మ అమ్మ అంటా ఉండదు. ఇది అంతా మా అమ్మగారు మన అమ్మ అమ్మ అంటా ఉండదు. అంటే ఆమెకి కొంచెం బాగా ఉంది అనుకోండి, అమ్మ అమ్మ అంటే అమ్మగా అప్పుడు వెళ్ళడానికి ఒప్పులేదు కదా అమ్మ అన్నట్టు మాకు తెలియదు. అంటే ఒప్పు లేకపోవడమేటమ్మా, అమ్మని చూడాలని ఉందంటే ఫోటోలో అదే ఫోన్లో తీసి చూపిస్తే అమ్మాయి మొన్నే కనిపించారులే, ఎక్కువ తృప్తి అయిపోయిందిలే అన్న 3వ రోజున వెళ్ళిపోయారు. 96 సంవత్సరాలు ఎలా చేయాలనుకోండి, కానీ వెళ్ళిపోయింది. ఏ బాధ 96 ఏళ్ళు లావు ఆవిడే వండుతున్నారు. నాకు ఒక్కటే లక్ష్యం, ఎవరి కాళ్ళే ఉండాలంటారు. ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్న నాకు ఇష్టం ఉండదు. ఏమీ లేదా, ఎవరి కాళ్ళే ఎందుకంటే ఎవరి కాళ్ళే అలా ఉండాలి. మా చెల్లిలో కొంతమ్మా పుట్టుకు వచ్చింది కదండి, అది
ఇంకా అస్తమానం మాట ఈ మాట నీకు అమ్మ అమ్మే, అమ్మ 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 అన్నం కదా. అమ్మ పోయి అదే మా పిల్లి పోయారు కదండి. పోయినప్పుడు తల్లి సంస్థలు కదండి మా ఇంటి ఎదుగుతుంది. జాతేమో అస్తమానం అమ్మ ఇంకా అమ్మ గుర్తొచ్చేస్తుంది అక్క, చాలా బాగా వచ్చేస్తుంది అని చెప్పేసి. అమ్మ ఈ అమ్మ ఉన్నాను కదా, అమ్మ లేకపోతే ఈ అమ్మ ఇష్టపెట్టుకుంటే ఇంకేమీ లేదమ్మా అన్న. అమ్మ నువ్వు అన్నీ అమ్మాయే గుర్తొస్తున్నారు కానీ అమ్మను వదిలేసారు అక్క. నేను వాస్తవాన్ని అమ్మ కథ చెప్పుకుంటాం, ఫోన్లోనే ఏముంటాం, ఇంకా అక్కడ అమ్మ విషయాలే చెప్పుకోవడం, అమ్మ ఆనందాన్ని అనుభవించడం, అమ్మతోటి ఉండడం. చెప్పడానికి ఏమన్నా ఉన్నంతా బ్రహ్మని చెప్పేస్తారమ్మా. ఆ బ్రహ్మ స్థితిలోనే చైతన్యంగా చూసుకోండి. ఎవరు చూసినా చైతన్యం కదా, ఎక్కడ చూసినా చైతన్యం కదా. అమ్మ నేను అమ్మకి కూడా అక్క కూడా అలా చెప్తారు, నీలో ఉన్నది అంతా ఉన్నది అంతా ఖాళీ కదా, ఖాళీలోనే ఉన్నాను కదా అని అర్థం ఇలా చెప్తారనమాట. ఇంకా చెప్పడానికి కూడా ఆనందం తప్ప నాకు ఏమో లేదు. అంటే నేను చెప్పేసి వస్తే అక్క అంతా ట్రీట్మెంట్ అందరికీ రోజు సత్సంగం వీధి ఊరు మీరు చుట్టాలందరికీ అక్కే ట్రీట్మెంట్ ఇచ్చారు. అమ్మ నాకు చెప్పింది నేను వింటాను కదా. ప్రతి ఊళ్ళోనే అక్కడికి వచ్చేసి అమ్మో అమ్మ జ్ఞానం ఎక్కడ పాక ఉండేది. పాకలో రాత్రులు పగలు తెలిసింది కదమ్మా. అక్కడ అమ్మ కూడా రాళ్ళని కూర్చొని భోజనం పెట్టి తాతయ్య అమ్మమ్మ అలా టెంట్ బాగా అక్క టెంట్ లో వేయించి సూట్ లైట్లు పెట్టి ప్రతిరోజు జరుగుతుందండి. అది చెప్పాలంటే కొంచెం కరోనా వచ్చేలాగా చెప్పారు. వేసవకాలం బట్టి, వర్షాకాలం బట్టి, శీతాకాలం బట్టి ఏ రోజు ఆగలేదమ్మా. 30 ఏళ్ళ నుంచి అక్కారింట్లోనే చేయించుకున్నారు బాబు. అదే చేసినప్పుడు కూడా టెంట్లు వేసేసండి, స్వచ్ఛంగా చెప్పుకుని అన్ని చదువుకుని అప్పుడు వెళ్ళాం గుళ్ళకు. ఎందువల్లంటేనమ్మా ఆయనదే ఇదంతా సత్సంగం అంటే ఎవరిది భద్రమ్మ అని అడగటం, బాగా భోజనాలు పెట్టడం. బాగా భోజనాలు పెట్టకపోతే ఎలా కుదురుతున్నా? ఒక్కో ఇంట్లోనే 50 మంది వస్తారు. ఇదిగో వీళ్ళ ఇల్లు వీళ్ళందరూ కష్టపడినోడు. అంటే నేను ఎప్పుడు కష్టపడేదాన్ని, కష్టపడలేదండి. ఎందుకంటే అంటే మళ్ళీ అందరూ వచ్చేటోడు. అందరూ అసలు బొట్టోడు పాలు తాగినోడు కదా. అది అలా చెప్పండి. అసలు బొట్టోడు పాలు తాగితేనా ఎప్పుడు ఏడిపిద్దాం అందుగారు అబ్బాయి వీళ్ళు పాలు తాగేవారండి. ఎందుకంటే ఇప్పుడు ఆట పాటన మా రాత్రి పగల కూడా ఇంకా అమ్మ దగ్గర రాత్రి పగలు కూడా 3వ రోజు తాతయ్య 3 రోజులు సత్సంగం పెట్టేవారు. ఎప్పుడు అమ్మ తెల్లవారుజామున 4ంటికి వెళ్ళినా 2ంటికి ఎప్పుడు పడుకోరు అమ్మ. తెల్లవారుజామున 2:30కి వెళ్ళిపోయినా ఎప్పుడు ఈ టైంకి వచ్చారన్న మాట అందరూ కలిసి కాళ్ళకి మాత్రం దండం పెట్టొద్దని వీళ్ళు కోరుకునేది. అంటే మేము కూడా ఎప్పుడైతే అమ్మ చెప్పేస్తారు అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరే కానమ్మా. ఎందుకంటే అమ్మ ఇంకా ఇదంతా నేను ఇదంతా నేను అనేవారు కదా. అది దాన్ని ఏదో పట్టుకోవాలన్న ఒక ఆరాటం అంటే అమ్మను పాదాలు పట్టుకునే కంటే అమ్మ ఇదంతా నేను ఇదంతా నేను అనేవారు. అమ్మ అంటే దాన్ని అనిపిస్తూ చెప్పేవారు. మాకేం తెలిసి ఇదంతా నేను ఇదంతా నేనంటే ఇదంతా నేనంటే అంటే ప్రతి పూజ జరిగింది. జరిగిందండి. లలితా శాస్త్రం అంటే అసలు ఏ పూజ మానలేదురా. మర్చిపోతాం, ఇలా దేహాన్ని నీరు కాదని దాంట్లో ఉండిపోతామని ప్రపంచాన్ని వదలనివ్వలేదు, ఈ సత్సంగాన్ని మొగుడే వదలలేదు. వదిలితే ఎలా కుదురుతుందిరా? రేపు వద్దు మీ ఇళ్ళలో వాళ్ళు మిమ్మల్ని చూస్తాకనే వచ్చి అది అమ్మ మళ్ళీ ఎప్పుడు కూడా అనేవారు అనమాట. ఇప్పుడు ఎరుగు పొరుగు మీకు అన్ని సహకారాలు ఉండాలి కానీ బ్రహ్మంగా ఉండండి. బ్రహ్మంగా ఉంటానికి ఎవరి అంటే నేను నాన్న వచ్చేటోడికి బజార్కి వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తుందని నాన్న వచ్చేటోడికి మళ్ళీ పెళ్ళలాగా ఉండిందని నేను నాన్న దగ్గర మామూలుగా ఉన్నాను కదా అని చెప్పేసి నేను అలా ఉండేదాన్ని. అలా ఉండండి ఇక్తి నేర్చుకోవడానికి కట్టుకుంటే అమ్మ మీరు ఉండి మీరు నడిచి మాకు చెప్పారు కనుక మా అందరికి ఇలా అవగాహన అయితే ప్రతి ఎలాగ అవగాహన అవుతుందమ్మా. 2 శ్లోకాలు చెప్పినంత మాత్రాన్ని ఉండగలరా? మీకు ఎన్ని నేర్పునా అవును ఉండలేదు. ఉండండి ఉన్నది మీదే. ఎందుకంటే తేలికగా జీవనం కదండి అంతాన్ని. ఇది తేలికైన జీవితం. కుటుంబంగా ఉంటూ చుట్టుపక్కల అందరితోటి స్నేహంగా ఉంటూ
అంతా ప్రేమమయ జీవితం జీవిస్తూ మొత్తం ఊరంతా ఒకే మాట. ఒకే మాట అమ్మా. అంటే ఎందుకంటే ఎవరైనా చచ్చిపోయినా బ్రహ్మాత్మగా ఉంటూ ఒకలాగే చేసుకుంటారు, పెళ్ళైనా ఒకలాగే చూస్తారు, సారైనా ఒకలాగే, మొత్తం ఊరంతా ఒక్కటే. ఎందుకంటే ఒకసారి చేసినా ఏం చేసినా మళ్ళీ చేస్తాను భావన ఉండదమ్మా. అది పెద్ద బాధ ఏంటంటే స్పృహ ఉండదు, కళ్ళ జరుగుతుంటుంది అనమాట. ఒకసారి చేసుకున్నంతే మన పెళ్ళైనా అంతే, ఓ పెళ్ళైనా సంపైనా అంతే. అంతే. ఏంటంటే ఎవరన్నా ఏదైనా అడిగితే మైండ్ వల్ల ఆలోచనకి వెళ్ళాలా, ఏంటో కోరిక ఉంటుంది అనమాట. ఆలోచించాలంటే అది జరుగుతుంది అంటే దాని అలా చూడటమే. ఆ టైం తక్కువ బుక్ చేసుకుంటాడు. రెండు వేలురా రాజు పద్ధతులనే అది వేరు కదా. ఏదైనా పని అక్కడి నుంచి చేసుకోవాలి, వస్తారు మొత్తం. ఏదైనా అందరూ సలహా కూడా. ఎవరన్నా అడిగితే చెప్పడానికి ఆలోచించాలి. ఇంట్లో పని అవుతే కానీ భగవంతుడు ఆ టైంకి తక్కువ నిర్ణయం చేసుకుంటాడు. ఒక క్షణం నిర్ణయించుకుంటాడు అంతేనమ్మా. తెచ్చేసుకుంటాడు, చేయించేసుకుంటాడు. ఎక్కడ ఏది వెళ్తూ రానివ్వడం. వాడు శుభ్రంగా మౌనంగా తను అనిపించే శక్తి అక్షరాభ్యాసాలే కాదు అన్నీ అమ్మ దగ్గర అందరూ పురుషుడు సిఎస్సి అంటున్నారు కదా వీళ్ళందరూ పొట్టలోంచి బ్రహ్మాలే. అందుకనమ్మా మరి పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో చదువుతున్నా ఏం చేస్తున్నా ఎప్పుడు తిరిగేసి ఇప్పుడు వచ్చి మాట సమాధానం చెప్పడం లేదమ్మా. ఎందుకంటే మరి ఫస్ట్ నుంచి నడక కదా. ఇగో వాళ్ళు చిన్నప్పటి నుంచి శాత విద్య జ్యోతి మరి మొత్తం ఉషా వీళ్ళందరూ బొట్టోళ్ళకి ఓసొచ్చు, పెద్దోళ్ళకి ఓసొచ్చు, కోడళ్ళకి ఓసొచ్చు. అలా 3 సత్సంగాలు జరిగింది. పెద్దోళ్ళేమో ఏమనిదని మీ కోళ్ళ కాబట్టి మీకు ఎవరు చెప్తారు అంటే అహో అలా అలా తగ్గిస్తుంది. మగవాళ్ళు వస్తే మీ ఆవిడ కాబట్టి నిన్న ఎవరు చెప్తారు. మూడు పెద్ద ఎక్కడ దెబ్బలాడుకొని ఇచ్చామా? భార్య భర్తలు పిల్లలు సకుటుంబ సమేతస్య లోక సమస్త సుఖనో భవంతు. ఆ మాటకి అర్థం ఏంటంటే ఆ బ్రహ్మ నడుకుంటే ఉన్నదంతా పరమాత్మే. చిన్న పెద్ద ఏముందరా వీళ్ళందరూనేమో ఊళ్ళ నుంచి వచ్చుకోరు, వీళ్ళే వండి పెట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళోనమ్మా బియ్యాలోళ్ళు అసలు ఇంకా మొత్తం ఒక్కొక్కళ్ళ ఇల్లు 30 మంది అలా పండుగలా ఉండేది. పండగ ఎవరు 3 రోజుల వరకు అంతే. ఏది వండుకోవడము ఏది తిన్నాము కూడా నీకు తెలియదు. అమ్మదే ఏది వండుకోవడమో ఏది తిన్నాం కూడా తెలియదమ్మా. ఎప్పుడు ట్రైన్ లోనే బాత్రూమ్ వెళ్ళి కూర్చోటం, మంచినీళ్ళు పట్టుకెళ్ళి తాగేయటం, వీళ్ళందరూ రెడీగా ఉంటుంది, మేము కూర్చోం. అలా రాత్రి పగలు కూడా 3 రోజులు బాగా పెట్టేసుకోరు. వీళ్ళు చుట్టాలు వీళ్ళు వండుకున్నా బాగా మొత్తం అందరూ వచ్చింది. టిఫిన్లు మధ్యాహ్నం టిఫిన్లు ఎలా పెట్టివోరే బాబు, అదంతా అమృతమయం. ఈ రోజు నీ బావదే కదా నిలబడుతుంది. ఆహారం పెట్టకపోతే సత్సం ఎక్కడ ఉంటున్నారా? ఆహారం మీద సత్సంగం కదా. ఏంటి గబగబా పెట్టేయండి వడ్డింది. ఇంక అందరికి ఇలా కూర్చుంటే ప్లేట్ కంచాలే కాదు, టిఫిన్లే కాదు, టీలు ఇంకంతా ఆయనదే. ఈ రోజు అంతానే ఒకేలా జరిగింది. అక్క ఇంటి పక్కనే ఇల్లు పక్కనే వెళ్ళావు కదా. మరి అమిత్ షా వస్తే నేను ఫోటో తీసుకున్నానంట. అడుగు అడుగు అడుగు. నేను తమ్ముడు గారి పాప పెళ్ళి వచ్చారు. తమ్ముడు గారి పాప పెళ్లి అమిత్ షా అయితే నాకు ఎక్కువ, నువ్వు అయితే నాకు ఎక్కువ, పుట్టాడు అయితే నాకు. నేను ఎవరినైనా బ్రహ్మంగా చూస్తాను. మినిస్టర్లు అందరూ పైన చూసి సత్సంగరే వీళ్ళు మేడ, వీళ్ళదే మేడ. పైన అందరూ నా దగ్గర ఉంటే పెళ్ళివారు ఇంట్లో ఒక్కరు లేకపోతే అందరూ ఏంటి వింత. చూడు మీ తమ్ముడు బీజేపీ కదా, గవర్నర్ గారు వచ్చినప్పుడు గవర్నర్ గారు భార్య అయినా అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎందువల్ల ఎవరైనా బ్రహ్మమే. ఎవరి పదవులు ఎవరికి కావాలరా?
నీ విధి ప్రకారంగా నీ పదం ఉంటుంది, నా విధి ప్రకారంగా నా పదం ఉంటుంది. సో ఎవరి పదవులు ఎవరికి కావాలి? ఉన్నదంతా మనమే, మనం తప్ప రెండవది లేదు, పరమాత్మ తప్ప ఏదీ లేదు. 20 నిమిషాలు నుంచోబెట్టినా ఇదిగో వీళ్ళు అంటారు. సీతారాముడు ఏమన్నారు? రాజకీయమేనా ఇదేనా ఒకటేనంట. సంట అంటాడు అమ్మ ఫోటో తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం అమిత్ షా ముందు ఈడే అలాడేస్తాడు, నా ఫోటో అమిత్ షా ఫోటో. ఇంకా ఓహో ఓహో డబ్బేసింది నువ్వేరా అసలు తీసుకోవాలంటే ఇంటికి వచ్చాక ఇంత చెప్తే నీ మొహం అమిత్ షా కాదు ఎవరో చూసుకుంటారంటూ సంటాడు. కాదు నాన్న అమిత్ షా ఫోటో తీయించుకోమన్నా. అమ్మ తీయించుకోలేదు. నేను అన్నాను ముందు ఎలాడేస్తుంది, నీకే రజోగుణం వస్తూ ఉన్న జ్ఞానం ఊడిపోతున్నాను. రాజకీయం మారుతారే కానీ బ్రహ్మ ఎక్కడైనా మారుతుంది. అమిత్ షాలో ఉన్న బ్రహ్మ ఒకటే, గవర్నర్ లో ఉన్న బ్రహ్మ ఒకటే, నీలో ఉన్న బ్రహ్మ ఒకటే. అక్కర్లేదు మాట నువ్వే మాట కాదు. ఎవరిలో ఉన్నదైనా పరమాత్మ ఒక్కడే, ఎవరి మీద వారిది. కలెక్టర్ అయితే ఏంటి, జడ్జి అయితే ఏంటి, నువ్వైతే ఏంటి, మరి మన కొండతోటలు లేరా ఆడైతే ఏంటి, ఈయన పట్టుపోయినా అసలు ఆడకి ఇది పుల్లలు రా, పుల్లలు అమ్ముకుని బతికే వాళ్ళే బ్రహ్మంగా ఉంటారంటే అమ్మకి మీరు పట్టుకుని పిల్లోడికి పెళ్లి వీడ అవలేదటండి. అమ్మ మరి బాధపడుతున్నాను కదా, నా పిల్లోడు నీకు తెలిసింది కదా అంత తర్వాత నెలకు ఎప్పుడుకో సంబంధం సెటిల్ అయిపోయింది. అక్కడ డబ్బులు లక్షలు అవసరం వచ్చాయి. అలా కొన్ని డబ్బులు అవసరమటండి. కానీ ఆ డబ్బులకి ఎలాగా అమ్మ మరి ఏమీ కుదరట్లేదు, ఇదిలో పెట్టుకుంటాం నేను ఎలాగా అనుకుంటాను. ఎవరో తెచ్చిట 20,000 ఇచ్చారు. అమ్మ ఇచ్చారమ్మా నాకు అమ్మ ఇచ్చారమ్మా. అమ్మ ఫోటో చూస్తుంటే ఎవరికో అమ్మ చెప్పేసుకుంటారు అంతే. పెట్టుకోవడం ఉంటామా, పొలం కట్టి ఎక్కువ పెట్టుకుంటా. రాళ్ళు కదమ్మా పండ్లు ఎక్కాలంటే ఆ రాళ్ళ మీద రాళ్ళు జారిందంటే అమ్మ అనుకోవడం అంట. ఇంకొక అమ్మ అడిగే ఎటువట ఆ పొలం కట్టి పెట్టుకున్నా అమ్మ అనుకోవడం. అలాగలాగలా 4 సెకండ్లు ఊరు కొనుక్కున్నాం మా అమ్మ దగ్గర మేము. అదే ఆ ఫోటో చెప్పేసుకుంటారు, అయితే అమ్మ మనసులో చెప్పేసుకుంటారు అనమాట. అందరూ కూడా అందరూ మనసులో చెప్పేసుకోవడం అనమాట. ఇంకా అందుకే చెప్పేసుకుంటారు అనమాట. ఎందుకంటే అందరికీ ఒక్కటే బ్రహ్మం. నీలో ఏదైతే ఉందో బ్రహ్మం, ఆ బ్రహ్మం ఈ బ్రహ్మం వేరు లేదు. మీరు అత్తగారి దగ్గర మాకు అదే లెక్క చేసుకున్నారు. కూడా వాళ్ళు వచ్చేసారండి 5 వచ్చేసారు. అమ్మ వచ్చేసారు. ఈవేళ అమ్మ వచ్చిందని వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటారు అనమాట. అలా వచ్చేసేవారు అమ్మ క్రితం. ఇప్పుడు 10 ఏళ్ళు పెట్టా 5 ఏళ్ళు పెట్టా రావట్లేదు ఎక్కడంటే అన్నిటికి వచ్చేవారు. ఇక్కడే రోజు సత్సంగం ఇంకా ఏళ్ళకి తగ్గింది. వెళ్తాం తగ్గలేదా? అసలు లేదు. నేను కూడా ఏడాదికి 3 సార్లు 4 సార్లు వెళ్ళేదాన్ని. మరి ఇక్కడే రోజు సత్సంగం. ఇక్కడికి వచ్చేవాళ్ళు మరి మానుకుంటే తప్పు కదా. అవునమ్మా అంతే కదా. వాళ్ళందరూ మౌనోపాసనతో ఉన్నారా లేదా? అది మాత్రం కరెక్ట్. మరి మీరందరూ మౌనోపాసనతో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా మౌనోపాసనతో ఉండాలా లేదా? నాకు అక్కడ అడవిలో వాళ్ళకైతే చెబుతున్నావు, బేవారు వాళ్ళకి చెప్పండి. మాకు చదువు లేదమ్మా. దేకుంటే వాళ్ళకి చదువు తక్కువ, అవగాహన తక్కువ అని మీకు తెలియదు కదా. బ్రహ్మ అంటే ఎంత చెప్పాలని వారు ఎన్ని చెప్పినా మరి అర్థమైంది కదా. మరి అది స్వరూపం లేదది కదా. మాకు అంటే రూపంలో అయితే పట్టేసుకుంటావు, రూపం లేదు కదా. మరి ఎందుకంటే అంతకుముందు మీరు కొత్త బ్రహ్మజ్ఞానం ఎక్కడ అంతకుముందు తెలియదు కదా. అదే అంటే రూపం అంటేనంటే పట్టేసుకుంటాం. మరి ఇది రూపం లేని స్థితి కదా ఇది. దీన్ని అనిపించు టీవీలోని చట్టాలు ఏమి ఏమి తెలియదు కదా. మరి అప్పుడు రూపం ఉన్నది అవుతే పట్టేసుకుంటాం. వచ్చేవారు కూతుళ్ళు వచ్చేవారు అక్క చెప్పు నాకు డైలీ వస్తాను రక్త అన్నారు. ఇంకెంతమందికి జ్ఞానాలు వచ్చేసి తమ్ముడు వచ్చేసేవారు. ఆయన రావట్లేదు దాన్ని వచ్చేసి అందరూ చెప్పిన మాట్లాడమా. ఇంకా
ప్రతి నిమిషం పడుకున్నా కూర్చున్నా ఏం అట్లా ఏ భావన ఏ ఇది అని చేత ఎన్ని రోజులు పెట్టినా చాలా ఈజీగా పట్టుకున్నాం. చాలా ఈజీ అంటే అప్పుడులో బ్రహ్మజ్ఞానం తెలియదు, తెలియకంటే అసలు తెలియదు కదమ్మా. పుస్తకాలు తెలియదు, టీవీలో చెప్పేవాళ్ళు లేదు. ఆ రోజుల్లో పట్టుకున్నారు. అంటే ఎలా పట్టుకున్నారు? విశ్వాసం. అమ్మ అంటే అది మనం చెప్తున్నాం కదా, ప్రతి ఇంద్రియంలోనూ కూడా విశ్వాసం ఉండేదమ్మా. ఏదో ఏదో తెలియంది అదే లాక్కెళ్ళిపోయింది అనమాట. ప్రతి ఇంద్రియం రాత్రి పగలు మన నిద్ర లేదంటే ప్రతి ఇంద్రియం అంగీకరిస్తే కదా. అందరు తెల్లవారుజామున అయితే ఒక గంటే పడుకోవడం, ఎప్పుడు తెల్లారుతుందో మన అమ్మ 2 గంటలు వేసుకొస్తారు, బయటకు వచ్చేస్తారు. మన కోసం అనమాట. అమ్మగంటే ముందు సరిగ్గా మేము గేట్ దగ్గరికి వెళ్తే ఒక అమ్మ తలుపు తీసుకొచ్చేస్తారు. అంతా ఆవిడే కదా, ఆవిడే కదా అంతా. మేము గేట్ దగ్గరికి వెళ్ళి నానేమని అంటారము, తెల్లవారుజామని చెప్పేసి కేకేస్తారము, భయవేసి గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. అమ్మలేసారు సరిగ్గా అమ్మ తలుపు తీసుకుని అమ్మకి పెట్టేస్తారు. అందరూ కూర్చునేవాడు అంతే. రాత్రి పగలను ఎప్పుడూ లేదు, మనకు రాత్రి పగలో లేదు. రాత్రే పగలో పగలే రాత్రి. అంటే ఏంటి? పగలో రాత్రి లేనిది అంటే మనస్సు. రాత్రి పగల ఉంది అంటే మనస్సు. నాయన మనస్సు ఉంటే రాత్రి పగలో ఉంటుంది. బ్రహ్మానికి రాత్రి పగలో ఉంటుందా? చెప్పండి, కృష్ణుని జవాబు చెప్పండి. ఎప్పుడు వెళ్ళవేళ ఉండేది. దీనికి అన్నం తింటాం, అన్నం తినబట్టాలి, ఎన్నో ఉంటాయి. లేదమ్మా, ఇది ఏదన్నా కావాల్సి వచ్చిన దేహానికి నీరసం లేకుండా ఏదో పెట్టేస్తాం, అయిపోతుంది. పరమాత్మే ఉన్నదంతా పరమాత్మే. పరమాత్మగా ఉంటుంది తప్ప రెండోది. నేను శృతి పెళ్ళికే నువ్వు ఎలాగో వస్తావు కదా, అప్పుడే వీళ్ళందరూ తీయించవచ్చు. అప్పుడు ఎలాగా నువ్వు అందరూ తీయించాలి. నేను కరోనా అని ఎవరినే రానలేదు. ఇంకా అర్థమైందా? ఎందుకు అంతంత దూరాల నుంచి అని రానవలేదు. మక్కలే రానవలేదు. సతీష్ ఉన్నాడు నాడు శుక్రవారం కూడా మర్చిపోవచ్చు. దేహమా ఉంటేనమ్మా, దేహమా లేకపోతే అసలు స్పృహ మాకే లేదమ్మా. మీకెంతమ్మా? ఆ ప్రాజెక్ట్ వచ్చింది అన్నాడుగా 3వ నాడు. అంటే రోజు వారం వర్జం పని ఉండదరా. ఉన్నదంతా బ్రహ్మే బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మ. కాలానికి ఇదంతా ఆపాదించబడింది. కాలాతీతులు మనం, రూపాతీతులు మనం. బ్రహ్మంగా ఉండటమే పరమాత్మయే. ప్రకృతి ఆధీనాన్ని మనం ఒప్పుకోవాలి, మన ఆధీనంలో ఉంచుకోవాలి. అవునా కదా కృష్ణదాస్ గారు? ప్రకృతి ఆధీనం మనం చేసుకుంటే ఉందా లేదా? ఇప్పుడు మీ అల్లుడు చూసి సంబరంగా ఉంది, మీకు చాలా సంబరంగా ఉన్నాయి. ఇద్దరికి 2 అలవాటు. భగవంతుడు అమ్మ అనుకోండి అదంతానే మంచోళ్ళే. మంచోళ్ళైనా కొద్ది అలవాటు ఉంటే అత్తగారికి ఫీలింగ్ ఉంటుందా లేదా? బాగా ఉంది ఫీలింగ్ ఉండేది. మరి మా అమ్మకు లేదండి. మా అమ్మకు ఫీలింగే నాన్న మీద. మా సూర్యనారాయణ పక్కనే కూర్చున్నారు, మహాజ్ఞాని. ఇప్పుడు ఎంతగా ఉపన్యాసంలో ఉంటానంటే ఎవరు కనిపించలేండి. శృతితో చెప్పిందంట. అసలు తాతయ్య అలా ఉన్నారు కానీ రోజుని మా అమ్మ దగ్గరే కూర్చుని మహాజ్ఞాని. ఇప్పుడు ఎవరు అంటే మా అమ్మకే మా ఆయన మహాజ్ఞాని. వీళ్ళు ఎవరిని మర్చిపోయిందంట. సత్సంగం బాగుందా అంటుంది. నీకు మీ అల్లుడికి పనే ఉంది, సత్సంగం బాగుందా, కానీ మీరు బాగున్నారన్నది మాత్రం అక్కడ మీద పడతారు. నీకు అర్థమైందా? బాబోయ్ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడమ్మా. ఆనంద్ ఎందుకు వెళ్ళావు అంటే నేను వెళ్ళొచ్చానమ్మా, నువ్వేం భయపడకు, నేను జాగ్రత్తగా వెళ్ళొచ్చాను అన్నాడు. అమ్మ జరిగి 15 రోజులు అవుతుంది. ఈరోజు పొద్దునే నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు నన్ను నేను బయటకు వెళ్ళినప్పుడు యశోదమ్మ కిట్టు కిట్టు అని ఎత్తుకుంది, నువ్వు కూడా నన్ను అలా ఎత్తుకున్నావు అమ్మ. అసలు చిత్రం
కదండి. ఆడన్నీ అయిపోయి వచ్చినాడు కాబట్టి ఆడ అయిపోయి వచ్చాడు కాబట్టి ఈ మాట వచ్చింది. నువ్వు కృష్ణ అన్న మొక్క ఎప్పుడుంది అమ్మో అమ్మో అంటున్నారు కానీ రామకృష్ణ ఎప్పుడైనా అమ్మాయి అనకపోయినా ఆడ అన్నాడు అంటే పరమాత్మ కదా. సత్సంగులందరూ బ్రహ్మయుగానికి నాంది. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు కూడా పిల్లలందరూ బ్రహ్మయుగానికి నాంది. ఎవరు పిల్లలు చూడండి, మీ మనవలు చెప్పి ఎవరు కాదు ఇక్కడ. ప్రతి ఒక్కరూ బ్రహ్మ యుగానికి నాంది పలకటానికి వచ్చారు మహానుభావులు అందరూ. కూడా ఎక్కువ మిమ్మల్ని తను రాకపోతే పోయిందేనమ్మా, ప్రతి విషయంలోనే మిమ్మల్ని ఎవరు మా కోళ్ళు అది బాగా ఇష్టం. మీ బియ్యాలకి ఇంకెందరూ మనవలే కాదు అందరికీ ఇష్టం. మేము ఎలా ట్రైన్లోని సరస్వతి తెలుసు పెప్పర్ సరస్వతి మా పాప ముందెళ్ళింది వ్రతం చేసుకోవటానికి. దాన్ని పట్టుకున్నాం. సుజాత మేము మొత్తం అందరూ వెళ్ళాము. పెద్ద పెట్టురా ఇలా మనలో పౌట్లు కదా వెళ్ళాం. ఇలా ఇరుతారు చూడు, ఆ పెట్టులో మా పిల్లయ్యే నాయి పెట్టు చూడరా. చూస్తా ఉండమంటే ఎవడో పట్టుబడా అక్కడ ధ్యానం ఏంట్రా. మీకు అర్థమైందా? అమ్మ ధ్యానం వెళ్ళి వాళ్ళు ధ్యానం పెట్టట్టుపోయేది. ఓరే వాళ్ళు చక్కగా కట్టుకుంటారు, మంచి మంచి బట్టలు కదా. మక్కే కట్టేసుకున్నాం, జ్యోతి ఏదో వర్ష కట్టేసుకుని పని అయిపోయింది. మేము ఆనందించాం. మనం అయితే పట్టు చీరలు ఇవ్వం కదా. కొత్త పట్టు చీరలు అలా ఇవ్వం కదా. ఎంత బాగా జరిగిందిరా సన్నివేశం. అందరూ ట్రైన్లో వెళ్ళిన వాళ్ళు అందరూ ఇలా కూర్చుంది ఆనందించారు. ఎప్పుడు కూడా ప్రకృతి భగవంతుడే, మనో భగవస్తు. మీకు అర్థమైందా? కళ్ళతోడు ఉండిపోయింది. ఆ కళ్ళతోడికి మరి ఈయన కళ్ళతోడు మరి అడుగుతారు కదా హాస్పిటల్కి వెళ్ళాలి. బట్టలు అంటే ఇంకేం దొరుకుతుంది పెట్టుకునేట్టు. అన్ని వ్యవసాయమై అసలు మామూలు వ్యవసాయమే కాదు. అది ఏదైనా ఉందా? దొంగోడు పడినప్పుడు కూడా నేను పోయి మీ మరలకి ఫోన్ చేస్తారు. ఆ 1000 ఇద్దరు పిల్లలకి పౌట్లు పెట్టారు కదా. పౌట్లు వాళ్ళ బియ్యాలో కూడా మాకు తీసుకెళ్ళి చెప్పరాదు. ఆవిడ పేరు లక్ష్మి కాదురా. ఇటువంటి అందరూ ఏకాత్మంగా ఉంటాం కదా. ఆ డబ్బులు ఉంచాడంటే రోజు మీ అమ్మాయి ఎవరో డబ్బులు డబ్బులు పుచ్చుకోమంటే కాదు, ఈ డబ్బులు ఉంచున్నాను అవి జాగ్రత్తగా అవి ఒక్కరు ఉన్నాయంటే మిగిలిన డబ్బులు అని మీ అమ్మ ఉందేమో ఫోన్ వచ్చింది. అది పరమాత్మే చెప్తున్నాడట. అసలు మనం అండపిండ బ్రహ్మాండ మనం అయిపో ఉన్నామా లేదా? బ్రహ్మయుగం అమ్మ అంటున్నారా? ఇప్పుడు మనం పిల్లలకి అదే చెప్తున్నాం. ఇంకా మనం నడిచి నడకలారా అలా కొంటున్నాం. ఆ పిల్లలకి అదే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మా అమ్మాయి అనగా మా అబ్బాయి అని వీళ్ళందరూ ఏంటంటే అసలు మాట కూడా బయట మాట కానీ బయట విషయం కానీ అసలు రాదనమాట. ఉంది ఇంకా ఉంటే ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఉంటారు పిల్లలు కూడా. చక్కగా ఇంకా మసిలి ఎలా అంటే బాబుని కార్ సరిపోదని చెప్పి ఎందుకు తీసుకురావడం అని చెప్పి వాడికి ఏదో స్టోరీ చెప్తున్నారు. అమ్మ దగ్గరికి వెళ్తున్నావు కదమ్మా నువ్వు అంటే లేదమ్మా ఆనందం అంటే నువ్వు నన్ను తీసుకెళ్ళకూడదని చెప్పి అలా చెప్తున్నావు. నువ్వు పన్ను నొప్పి అని చెప్పానమ్మా. అలా అంటే ఏమంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నావు నీకెవరు చెప్పారమ్మా అంటే నాకు తెలుసు నువ్వు వెళ్తున్నావు నన్ను తీసుకెళ్ళకుండా కదా. నేను పన్ను నొప్పి అని చెప్పావా? ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండోది ఏముంది? నేను ఎప్పుడైనా అమ్మతో ఫోన్ లో మాట్లాడితే వెంటనే దుర్గమ్మతో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. దాని మీద పెట్టాలి.
కాదు, బ్రహ్మం తప్ప రెండోది ఉందా? అసలు ఆనందో బ్రహ్మ. మనము ఆయుర్దాయి ఉన్నంత కాలం కూడా ఎంత ఎంజాయ్గా ఉండగలుగుతాం. ఎందువలన ఉన్నదంతా బ్రహ్మే కదా. ఆయుర్దాయి ఉన్నంత కాలం కూడా ఆయుర్వేద బ్రహ్మం బ్రహ్మంగా ఎలాగే ఉంటుంది. మన అందరికీ విదేహముక్తి, జీవన్ముక్తి. ఇప్పుడు ఉండగా జీవన్ముక్తి, దీన్నే విదేహముక్తి. అరే ఇంకా దేనిలో ఉందిరా చెప్పు? పరమాత్మ తప్ప రెండోది లేదు. పరిపూర్ణంగా ఉన్నాం మనం. పరమాత్మ ఉన్నాడు చిత్తత్వం. లేదు, ఇంకేం లేవు. ఏం మాట చెప్పండి. చెప్తా సార్. మీతోటేంటి అందరూ ఉన్నదంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండు. పరమాత్మయే ఉన్నదంతా బ్రహ్మం బ్రహ్మం. అందు గురించి మనకి ఇంక వెనకడుగు లేదు. లైన్ కూడా ఉంటలేదు. ఏమి ఉండదు, ఏమి ఉండదు. పరమాత్మ తప్పేముంది? అండపిండ బ్రహ్మాండంతో తానే ఉండగా